మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. మీరు వెనక్కి చేయి పెట్టుకుంటుంటే మాకు అర్థం కాలేదు ఏంటి నాకు ట్విస్ట్ ఏంటంటే నాకు సినిమాలో ఈ ట్విస్ట్ నా నుంచే స్టార్ట్ అవుతుందని తెలియదు. ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని చెప్పలేదు. సూపర్ ట్విస్ట్, సూపర్ హ్యాపీ. బేసికల్లీ మనకి హిస్టరీలో ఇండియన్ పెయింటర్ ఒక ఆయన, ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నారు, రవివర్మ గారు. సో ఇప్పుడు మీరు రవివర్మగా మీ లైఫ్ని మీరు ఎలా చెక్కున్నారు? నా జర్నీ కూడా ఒకలాగా అక్కడే స్టార్ట్ అయింది. బేసిక్గా నన్ను ఒక టీచర్ అడిగారు, ఎవరు ఎవరో తెలుసా, ఆయన గొప్ప పెయింటరు, దేవుడి బొమ్మలు కూడా ఆయనే వేసేవారు. పేరే నన్ను కొంత ఆర్టిస్ట్ అవ్వడానికి ప్రోత్సహించింది అనమాట, లిటరలీ. సార్ ఏంటి నిజంగా సిబిఐటీ ఏమన్నా హ్యాపీ డేస్ లో ఉండేదా సార్ ఆ రోజుల్లో? విపరీతంగా సేమ్ ఆ హ్యాపీ డేస్ లో ఆ నలుగురిలో రోల్స్ చేస్తుంటే బాగుండేది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అందులో ఎవరిదైనా మీకు కొంచెం సిమిలర్ గా అనిపించిందా? తమన్నా ఎవరండి? చెప్పకూడదా? ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ ఫర్ 27 years. ఏమన్నా ఎప్పుడైనా అనుకున్నారా సార్, బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంత దారుణంగా ఉంటుందా లైఫ్ అని ఎప్పుడైనా అనిపించింది ఒకసారి? మేబీ మై బ్యాక్గ్రౌండ్ మేడ్ మీ అ గుడ్ యాక్టర్. జనరల్లీ మనకి ఇక్కడ కుదరదురా అని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్. బ్యాక్గ్రౌండ్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏం చెప్పాడంటే, స్టార్టింగ్ నేను అంతా అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ సైన్ చేసే ముందు నా ఫుల్ నేమ్ చెప్పాను. చాలా హార్ష్గా అనిపించింది. మీరేం చెప్తారు అసలు, నిజంగా ఇలా ఉందా ప్రాధాన్యత ఇండస్ట్రీలో అని? నేను ఇండస్ట్రీని పర్టికులర్గా ఇలా తీసుకొచ్చి దాన్ని ఒక చోట కూర్చోబెట్టాను. మీకు సొసైటీలో అది ఉంది అంటే అలా కొంతమంది ఉంటారు. అది ఈ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా ఉంటారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కొత్త సంవత్సరం, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరం, కొత్తగా ఒక వ్యక్తిని మనం కలవబోతున్నాం. ఎన్నోసార్లు మీడియా ముందుగా ఆయన వచ్చారు, ఆయన గురించి మొత్తం పంచుకున్నారు. బట్ మళ్ళీ ఈ కొత్త సంవత్సరం పాత జ్ఞాపకాలని మనతో పంచుకోబోతున్నారనమాట రవివర్మ గారు. సో చాలామందిని మనం యాక్టర్స్ అంటాం, అంటే స్క్రీన్ మీద చూసినప్పుడే వాహ్ ఏం యాక్టింగ్ చేశాడరా అంటాం. బట్ ఈయన అలా అన్నాం. అండ్ చాలామంది స్టార్స్ కూడా ఉంటారు, ఈయన రెండు కోవలకి చెందరు. ఆ యాక్టింగ్ చేసినంతసేపు ఏంటో జీవించేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. రీసెంట్గానే చూశాను, ఆయన చూసి భయపడేవారంట కూడా ఆయన చేస్తున్న యాంటోగనిస్ట్ రోల్స్కి. బయటకు వచ్చిన తర్వాత అనుకుంటారనమాట, వా నిజంగా జీవించేశాడరా అని చెప్పి. సో అలాంటి వ్యక్తి ఆయన. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ, మెయిన్ హీరో కూడా కాదు కానీ, స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆయన సీన్ వచ్చిందంటే ఆయన హీరోనే. ఆ సీన్లో మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్, బాగున్నారు సార్? గారు, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం పోయింది అనుకోకుండా ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు ఇచ్చి పంపించామన్న ఫీలింగ్లో ప్రస్తుతానికి ఉన్నాను. లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ ఫ్రూట్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి సినిమాల వైజ్గా అండ్ ఆల్. సో థ్యాంక్స్. నన్ను మళ్ళీ చాలా షార్ట్ టైంలో మళ్ళీ వచ్చాను ఐ డ్రీమ్కి. లాస్ట్ టైం హత్యకు వచ్చాను, హత్య తర్వాత హత్య సినిమా మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇదిగో ఇప్పుడు అనదర్ హిట్ శంబాలా. భలే మంచి మెమరీస్ని ఇంకా రన్నింగ్లో ఉంది, గట్టిగా ఉంది. రెండో వారం ఒక సినిమా రన్ అవుతుందంటే మామూలు విషయం కాదని స్టేజ్కి వచ్చేసాం మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఆ ట్విస్ట్ స్టార్ట్ అవ్వడం మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మీరు వెనక్కి చేయి పెట్టుకుంటుంటే మాకు అర్థం కాలేదు ఏంటి అంటే ఇప్పుడు దాకా ఇలా లేదే బాడీ లాంగ్వేజ్, సడన్గా మారింది ఏంటి అనుకున్నాను. మాట్లాడితే చేయను చెప్పి నాకు ట్విస్ట్ ఏంటంటే నాకు సినిమాలో ఈ ట్విస్ట్ నా నుంచే స్టార్ట్ అవుతుందని తెలీదు. ఓకే. ఆయన యుగంధర్ ముని గారు చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టరు ఇలాగా, బట్ ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని చెప్పలే. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తనకు ఒక 1000 కోపం వస్తుంది, ఆ కోపాన్ని మనం ప్రజెంట్ చేస్తాం, అవన్నీ చెప్పారు. కానీ ముందు వస్తుంది, లేకపోతే ఇలాంటి సందర్భాల్లో వస్తుంది, ఇవన్నీ చెప్పలేదు. కాబట్టి నేనేమనుకున్నానంటే, నేను చేసిన షూటింగ్ బహుశా ఒక 20 నిమిషాలు వర్త్, అంటే టైం లైన్లో ఒక 20 నుంచి 25 నిమిషాలు ఉండే సినిమా అది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక టైంలో వచ్చి వెళ్ళిపోద్దాం అనుకున్నా. అంటే స్టార్టింగ్లోనే వచ్చి ఒక హడావిడి చేసి వెళ్ళిపోద్దామో అనుకున్నా. కానీ కరెక్ట్గా కథతో పాటు నేను అల్లుకుని ప్యారలల్గా నా ప్రాబ్లము, ఊరి ప్రాబ్లము, మళ్ళీ హీరో గారి ఇన్వెస్టిగేషను, వెతుక్కోవటం అసలు ఏంటి, ఈ అన్నిటినీ కలిపి కరెక్ట్గా
ఒక గంట నిడి వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. సో గంట స్టోరీ ఒక క్యారెక్టర్ మీద నడిచింది అనేది ఐఎమ్ వెరీ వెరీ, అది సూపర్ ట్విస్ట్, నాకు సూపర్ ట్విస్ట్, సూపర్ హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యింది, అసలు మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి, కాల్స్ చేస్తున్నారు జనాలు, నేను చూడాల. నేనేమో భోపాల్లో షూటింగ్ చేసుకుంటున్నా. అది గత లాస్ట్ 4 days షూటింగ్ చేసుకున్న తర్వాత మొన్న చూసా సినిమా. అప్పుడు హోరీ అమ్మది భలే ఉంది కదా, అంటే చాలా బాగుంది కదా, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దాంట్లో యూనో కంబైన్ మిక్స్ అయినందుకు అది ఇంకా అంత బాగుంది. సెపరేట్ గా మీరు అన్నారు నార్మల్ గా మధ్యలో వచ్చి వెళ్ళిపోతుందేమో అని, అవును. బట్ మేము మిమ్మల్ని చూసి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మీరే లాస్ట్ వరకు ఉంటారని ఫిక్స్ అయిపోయాం. ఇంక ఈయనే మెయిన్ వేలను లేదు అని అనుకున్నాం. ఆ భూతం కూడా కనిపించలేదు, మీరే భూతంలా కనిపించారు. మాస్ చేశాను కానీ భూతంలా చేయలేదు, దారుణం ఇది అన్యాయం. పక్కన భూతం చూపించారు కదండి, చూపించారులేదు. బట్ ఒకటి అంటే నార్మల్ ఇందాక మీరు అన్నారు కదా పాత సంవత్సరం పోయింది అనుకోకండి అని, చాలా చాలా పాజిటివ్ గా మాట్లాడారు కదా. చాలా పాజిటివ్ గా. సో మీకు వచ్చే కమెంట్ ఎక్కువగా యు ఆర్ ఏజింగ్ లైక్ రెడ్ వైన్ అంటూ ఉంటారు కింద కమెంట్స్ లో అందరూ. సో ఏంటి సార్ ఇప్పుడు అంటే ఎంత పాజిటివ్ గా ఉన్న వాళ్ళందరినీ చూసాను నేను, అందరూ కూడా ఐ మీన్ ఏజ్ తెలియదు, లైక్ ఏంటంటే చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు, చాలా ఫ్రెష్ గా ఉంటారు, ఒక తెలియని గ్లామర్ కానీ ఆ ఆరా కానీ. అది ఏమో అండి, నాకు ఐడియా లేదు. ఎందుకంటే జెనెటిక్స్ కొద్దిగా, మన హ్యాబిట్స్ కొద్దిగా, ఈ రెండు అయితే ఓకే. పాజిటివ్గా ఉండాలి అని నేను పాజిటివ్గా ఉండాలి అనేది కాన్సెప్టే, కానీ మనం పరిగెడుతూనే ఉన్నాం. పాజిటివ్ నెగిటివ్ తోటి సంబంధం లేకుండా పరిగెడుతున్నాం ఈ మధ్య మరీ దారుణంగా. సో ఐ డోంట్ నో, బట్ ఓవరాల్ ఐ థింక్ మీరు ఇష్టమైన పని చేస్తున్నంతసేపు ఐ థింక్ అది మీకు మెడిటేషన్ లాంటిది. ఇష్టమైన పని చేస్తున్నంతసేపు ఒక ప్రశాంతత ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంతతే మీ ముఖంలోనూ లేకపోతే ఒంట్లోనూ ఒక లైఫ్ లాగా కనపడతా ఉంటుంది. అది దట్స్ వాట్ ఐ ఫీల్. మీరున్నారు, మీరు అంత ప్రశాంతంగా ఉన్నారు. సో యూ లైక్ దిస్ వర్క్, యూ లైక్ వాట్ యూ డూ. సో మీకు ఇది నచ్చింది కాబట్టి ఆటోమేటికలీ అదిగో ఇంతసేపు నుంచి నవ్వుతున్నారా, కెమెరా స్టార్ట్ అయితే ఎందుకు నవ్వుతున్నారంటే కనీసం యూ జస్ట్ హ్యాపీ. అది అంత సింపుల్ అది. సో ఐ థింక్ దట్స్ వేర్ యూ అండ్ మీ బోత్ బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ ఆఫ్ లైఫ్. సో బేసికల్లీ మనకి హిస్టరీలో ఇండియన్ పెయింటర్ ఒక ఆయన, ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నారు, రవివర్మ గారు. సో ఆయన చెక్కాడంటే ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడం అంటే మనకు తెలియదు, కానీ ఎప్పుడో ఇప్పటికే గొప్పలు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా చెప్పుకుంటూ ఉంటారు, ఎన్ని జనరేషన్స్ ఉంటే బాగుండు. నెక్స్ట్ జనరేషన్ ఎంత వెళ్తుందో నాకు తెలియట్లేదు ఈ మధ్య, ఎవరు చెప్తున్నారో కూడా తెలియట్లేదు. బట్ మా జనరేషన్ లో మాత్రం చెప్పారు బాగా. సో ఇప్పుడు మీరు రవివర్మగా మీ లైఫ్ని మీరు ఎలా చెక్కున్నారు సార్? అంటే ఈ ఫిల్మోగ్రఫీ కానీ లేదంటే ఈ కెరియర్ అంతా చూసుకుంటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రవివర్మ గారు పెయింటర్, శిల్పి జస్ట్. సో బట్ పాయింట్ ఏంటంటే నా జర్నీ కూడా ఒకలాగా అక్కడే స్టార్ట్ అయింది. బేసిక్గా నన్ను ఒక టీచర్ అడిగారు చిన్నప్పుడు, ఏంటంటే నీకు నా పేరు రవివర్మ అంటే నీకు రవివర్మ ఎవరో తెలుసా అని. నాకు తెలియదు మేడం అంటే అప్పుడు చెప్పారనమాట, ఆయన గొప్ప పెయింటరు, ఇలా మొత్తం యూనో దేవుడి బొమ్మలు కూడా ఆయనే వేసేవారు అంటే. నేను కూడా అవునా అని చెప్పి నేను కూడా పెయింటింగ్ స్టార్ట్ చేశాను. అంటే నాకు కూడా ఒక రకంగా ఏదో వాటర్ కలర్స్ అని, ఇన్స్పిరేషన్ అని కాదు, ఓహో ఆయన ఎవరో అంటే మనం కూడా బహుశా అంటే అని ఒక చిన్న తెలియని ఏదో 4th class 5th class అది. సో ఏదో వాటర్ కలర్స్ అని చిన్నగా ఏదో ఒక 2 మౌంటైన్స్, ఆ మధ్యలో సూర్యుడు, ఆ ముందు ఒక గుడిసె, దాని పక్కన ఒక ఆవులు, ఈ టైప్లో చిన్న ఏదో వేసాం. కాకపోతే అది మన టాలెంట్ కాదని చెప్పి అర్థమైపోయింది. సో అప్పటి నుంచి సరే ఆర్టిస్ట్ అనేది ఎందుకో పడింది మైండ్లో. సో అదే టైంలో మా స్కూల్లో కథక్ డాన్సర్ని పెట్టారు, మా కల్చరల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి కథక్ నేర్పించాయని పెట్టారు. ఆర్టిస్ట్ లాగా ఐ ఫెల్ట్ దట్ అండ్ ఐ వెంట్. నేర్చుకున్నాను 2 ఏళ్ళు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు మైమ్ నేర్పించాయని పెట్టారు, మళ్ళీ నేర్చుకున్నాను. దిస్ ఇస్ హౌ రవివర్మ అనే పేరు ఎక్కడో నాకు పేరే నన్ను కొంత ఆర్టిస్ట్ అవ్వడానికి ప్రోత్సహించింది అనమాట. లిటరలీ పేరే నన్ను పుష్ చేసింది నాకు తెలిసి. అందుకే ఇప్పుడు వెన్నెల రవివర్మ అని పెట్టుకోవాలి. వెన్నెల వచ్చిన తర్వాత కూడా నేను వెన్నెల రవి అని పిలిచేవారు, రాఖీ రవి అని పిలిచేవారు, కానీ నేను నాకు ఎక్కడో ఐ డోంట్ నో, ఐ మీన్ అది పోనీ బహుశా మంచి అందరినీ నవ్వించి సంతోషపెట్టే టైప్ రోల్ చేస్తుంటే ఖచ్చితంగా పెట్టుకునేవాడినేమో మన వెన్నెల కిషోర్ లాగా. బట్ నాది మొత్తం అంత నెగిటివ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రతిసారి గుర్తు చేసి మరీ వాళ్ళు వెన్నెల రవి, రాఖీ రవి అని ఎందుకు గుర్తు చేయటం అని సమ్వేర్ నాకు ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ గుర్తుండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను పెట్టుకోలేదు.
గర్వపడుతున్నారు రోల్స్కి. కానీ యూనో ఐ డోంట్ వాంట్ మీ టు బి, వాళ్ళందరూ నన్ను ఆల్రెడీ వీడు యూనో చెడ్డోడు అనే ఫీలింగ్ ఉండకుండా ఉండాలని పెట్టుకోలేదు కాబట్టి. ఫైనల్లీ ఒక ఆర్టిస్ట్ అయిపోయారు, అంటే ఆ పేరుకి తగ్గట్టు ఆర్టిస్ట్ అయ్యారు. ఆ, అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ వెన్నెల క్యారెక్టర్ వల్ల, ఆ సయ్యద్ క్యారెక్టర్ దానివల్ల ఏమన్నా దాని ఇంపాక్ట్ ఏమైనా పడింది సార్? ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురైపోతూ ఉంటారు తెలియకుండా. టైప్ కాస్టింగ్ అంత అవ్వలేదంటే అవ్వనివ్వలేదు ఒకటి. బట్ అలా అని చెప్పి ఆపర్చునిటీ కాస్ట్ కదా అది. ఇప్పుడు మీరు ఒక గొప్ప సినిమా చేశారు, అంటే మంచి వెన్నెలా ఇస్ అ వెరీ గుడ్ హిట్. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, సూపర్. కానీ ఆ క్యారెక్టర్ నుంచి నేను అంటే దాని నుంచి అవకాశాలని యూనో ఎక్కువ ప్రమేయం ఇవ్వలేదు. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి, నెగిటివ్ అందులోను కొద్దిగా ఒక రకమైన క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ స్ట్రెంత్ దాన్ని పదే పదే దాన్ని తగ్గించాలనుకోవాలా. అందుకని నేను దాన్ని ఏమంటారు టైప్ కాస్ట్ చేయనివ్వాల. సేమ్ థింగ్ విత్ రాఖీలో కూడా ఉన్నదానికి వచ్చినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు అదే ఉమెనైజర్ లేకపోతే అదే యూనో భార్యని కష్టపెట్టేవాడు. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ యుర్ ఓన్లీ గెటింగ్ దోస్. బట్ ఏంటంటే ఉన్న దాంట్లో మాత్రం నేను దాన్ని టైప్ కాస్ట్ అవ్వనివ్వలేదు నాది. సో స్టార్టింగ్ పెయింటర్ గురించి మాట్లాడుకున్నాం. సో మీ ఫేస్ ఫీచర్స్ చూసుకుంటే చాలా షార్ప్ ఉంటాయి, సీరియస్లీ. ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాయి. మోస్ట్లీ మీరు వినే ఉంటారు, మోస్ట్లీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు. అంటే డైలాగ్ డెలివరీ గురించి క్రిస్ప్ గా ఉంటుంది, చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది డిక్షన్ కానీ అది కానీ. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు అంటే అల్టిమేట్లీ ఎవరైనా పుష్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే యాక్టర్ అనేది ఇప్పుడు హీరో కంటే కూడా వేరే వేరే క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అయ్యే స్కోప్ ఉంది ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ లో కూడా. ఐ డోంట్ థింక్ సో, బట్ అదేం లేదు. అలా ఎప్పుడైనా అంటే పుష్ చేయలేదంటే, అంటే హీరో అవ్వాలి కదా, నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు, హీరో అవ్వాలి కదా. హీరో అవ్వడం అనేది లక్ కూడా అంటాను నేను. ఎందుకంటే ఒక్కోసారి హీరో అయిపోతారు మీరు, అయిన తర్వాత కమర్షియల్ స్టార్ట్ ప్లేయింగ్. సినిమా హిట్ అయిందా, సినిమాకి ప్రమోషన్ ఏం చేసాం, సినిమాలో ఏంటి పర్ఫార్మెన్స్. హీరోకి ఒక పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు, పర్ఫార్మెన్స్తో పాటు లక్ ఉండాలి, ఆ ప్రాజెక్ట్కి లక్ ఉండాలి, తన మీద ఒక అంటే నేను ఏమంటున్నానంటే దేవుడి దయ డెఫినెట్గా ఉండాలి. మనం అనుకుంటే అయిపోతుంది, అలా అని చెప్పి కాదనుకుంటే ఆగదు యూనో. సో నేను 2-3 సినిమాలు చేశాను హీరోలాగా. 2 అయితే అంటే ఒకటి ఫ్లాప్ అయింది, కాలింగ్ బెల్ అనే దాంట్లో డబ్బులు వచ్చినాయి, బాగానే హిట్ అయింది. అంటే హిట్ అంటే తర్వాత చాలా మంది బాగానే. బట్ నేను అనేది ఏంటంటే టైంకి అది పడి ఇట్స్ అ లాట్ ఆఫ్ లక్ అండి. హీరో అనేది టాలెంట్తో పాటు లక్ చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోలో ఆలోచించలేదు. అలా అని చెప్పి ఐ థింక్ ఐ డిడ్ ఫీల్ దట్ అరే అయి ఉంటే బాగుండేది, ఎందుకంటే గట్టిగా దానికి ట్రై చేస్తుంటే బాగుండేది. హీరోలో ఆలోచించలేదా అంటే మోర్ లైక్ మంచి క్యారెక్టర్ చేశాం కదా అనే ఇది ఉండింది. కానీ క్యారెక్టరే టైప్ కాస్ట్ అవుతుంది, క్యారెక్టర్ నుంచి ఇంక మళ్ళీ క్యారెక్టర్లు అడుగుతారని నాకు తెలీదు. క్యారెక్టర్ బాగా చేశాడు అంటే వీడు బాగా చేయగలడు కదా అని. వీడు ఇప్పుడు నాకుంది, తను డాన్స్ చేయగలడా, చింపేస్తా, నాకు తెలుసు. ఫైట్ చేయగలడా అంటే లక్కీగా శంబాలలో ఆపర్చునిటీ దొరికింది చూపించేది. సో ఇలాగా మనం అన్నీ సవ్యంగా సెట్ అయి ఉంటే ఓకే. కానీ నా లక్ ముందు నుంచి ఎప్పుడు నేను ఈవెన్ దో ఐ వాజ్ ఎ డాన్సర్, కథక్ డాన్సర్, నాకు ఎప్పుడు డాన్స్ ఉన్న రోల్సే రాలా. ఒక పాటకి డాన్స్ చాలా తక్కువ. సైనికుల్లో వెనకాల చేయటం కానీ, బొమ్మరిల్లో చేయటం కానీ, లేకపోతే నాకు తెలిసి క్లాస్మేట్స్లో ఇంతే 3 సినిమాల్లో సపోర్టింగ్గా డాన్స్ చేసాం. బట్ యూ నెవర్ డాన్స్ మెయిన్ కదా, అట్లాగా నేను అనేది. సో ఇట్ ఈస్ అ లాట్ టు డూ విత్ లక్. సో లక్ ఉంటే ఎవరు కాదన్నా కూడా అయిపోతారు అంతే. బట్ రోజులు మారినందుకు మీరు హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈవెన్ ఇప్పుడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు అందరూ నెగిటివ్ రోల్స్ కోసం వెయిట్ అంటే వస్తుంటే వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు. ఈవెన్ అది వేరండి, అది దాని క్యాల్కులేషన్ చాలా చాలా వెరీ సింపుల్ క్యాల్కులేషన్ అది. ఒక హీరో నెగిటివ్ చేస్తే పర్వాలా, ఎక్సైట్మెంట్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఒక విలన్ హీరో చేయడం చాలా కష్టం, అప్పుడప్పుడే జరుగుతాయి అవి. అంటే ఒక గోపీచంద్ గారికి జరిగిందో, లేకపోతే మన చిరంజీవి గారు అప్పుడు స్టార్టింగ్లో 2 నెగిటివ్, రజనీకాంత్ గారు స్టార్టింగ్లో 2-3 నెగిటివ్ సినిమాలు నెగిటివ్ రోల్స్ విలన్ చేసి, మళ్ళీ సత్యరాజ్ గారు అలా అరుదుగా జరుగుతాయి అవి. ఒకసారి నెగిటివ్ విలన్ నుండి హీరో అయినప్పుడు అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయితేనే ముందుకి. కానీ ఒక హీరో నెగిటివ్ రోల్ చేస్తే
అది సక్సెస్. ఒక హీరో నెగిటివ్ చేశాడు ఈయన, ఇప్పుడు అరవింద్ స్వామి యూనో ధృవ సినిమాలో విలన్ చేశాడని ఎంత ఆరా ఉంటుంది, ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది మీకు అర్థం ఉంది, ఎంత ప్రజెంటేషన్ ఉంటుంది తెలుసా. ఒక విజయ్ సేతుపతి గారు విలన్ చేస్తే ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది తెలుసా. మామూలుగా ఒక హీరోనే పాత్రని మాత్రమే నెగిటివ్ చేస్తున్నారు, అది. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ద సేమ్. అది సో అంటే విలన్ ని మన సొసైటీ ఒప్పుకోవట్లేదు అంటారా? ఒక విలన్ని కాదు, విలన్ని సొసైటీ ఒప్పుకుంటుంది కానీ సిస్టమ్ ఒప్పుకోదు. సిస్టమ్ అంటే నేను అనేది డైరెక్షను, ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను. ఎందుకంటే ఆయనకి ఎంత వస్తారు. ఇప్పుడు సినిమా ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. దురంధర్ అనే సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. దాంట్లో అక్షయ్ ఖన్నా విపరీతంగా చేసాడని మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఎప్పుడూ అలానే చేసేవాడు, ముందు కూడా చేసేవాడు ఆయన. కానీ హీరోలాగా సక్సెస్ అయ్యాడంటే నాట్ ఎంటైర్లీ. చేశారు బాగానే, కొన్ని సినిమాలు హిట్ అయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఆయన్ని సోలోగా పెట్టి తీస్తే వర్కౌట్ అవుతుందంటే ఏమో, డిస్ట్రిబ్యూటర్ ఐ డోంట్ నో ఈ విల్. మీకు అర్థం ఉందా? అలాంటి ఎకనామిక్స్ వర్కౌట్ అవుతాయి నాకు తెలిసి. సో అందుకని హీరో అనేది లక్, సింపుల్. హీరోలు అయ్యి ఉండి నెగిటివ్ రోల్స్ చేస్తే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది వేరు. సో సిబిఐటి రోజుల్లో ఒక్కసారి వెనక్కి వెళ్ళి, ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి పాత జ్ఞాపకాలని, మధుర జ్ఞాపకాలని అలా వెళ్దాం సార్. సార్ ఏంటి నిజంగా సిబిఐటి ఉన్న హ్యాపీ డేస్ లో ఉండేదా సార్ ఆ రోజుల్లో? విపరీతంగా. అయ్యో నేను హ్యాపీ డేస్ చేయలేదని చాలా ఫీల్ అయ్యాను. చేయలేదంటే అంటే ఆ టైంలో నేను ఆల్రెడీ మనకి వెన్నెల ఇవన్నీ వచ్చేసి, కానీ ఆ హ్యాపీ డేస్లో ఆ నలుగురిలో రోల్స్ చేస్తుంటే బాగుండేది. ఒక సీనియర్ రోల్ చేసినా పోనీ ర్యాగింగ్ చేసేవారంటారా? సీనియర్ రోల్ కాదు, అంటే సీనియర్ రోల్ యాక్చువల్లీ శేఖర్ గారు అనుకుని నాతో అన్నారు కూడా, రవి నేను సీనియర్ రోల్ నీకు ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు మరీ నెగిటివ్ అంటే అప్పటికి వెన్నెల రిలీజ్ అయిపోయింది కదా, అది నేను చూస్తేనే చాలా నెగిటివ్ రోల్. అది నా సినిమాలో అంత నెగిటివ్ ఎవరు ఉండరు, నా కథల్లోనే ఉండరు అని. అంత నెగిటివ్ నిజంగానే లేరు ఆయన సినిమాలో, అంత నెగిటివ్ ఎవరు ఉండరు. సో నేను చూడగానే కొట్టొచ్చినట్టు అది కనపడుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఐ డి నాట్ థింక్ ఆఫ్ అని చెప్పారు ఆయన, క్లియర్గా చెప్పారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే హ్యాపీ డేస్ లాంటి లైఫ్ కాలేజ్లో డెఫినెట్గా ఉండింది. ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. ఐ థింక్ it's very important that everybody should go to college. That is an experience. I'm sure ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినా మంచి ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ. సో ఇర్రెలవెంట్ గా అడుగుతున్నాను, ఇప్పుడు ఆ హ్యాపీ డేస్ లో ఉన్న క్యారెక్టర్స్ లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అందులో ఎవరిదైనా మీకు కొంచెం సిమిలర్ గా అనిపించిందా? వరుణ్ సందేశ్. తమన్నా ఎవరండి? చెప్పకూడదు అలాంటివి, చెప్పకూడదు. Hey, I'm happily married for 27 years, bro. Yeah, sir. 2026 లో మీ హ్యాపీ. అలాగా నేను అనేది ఏంటంటే నాది, నేను ఎందుకన్నానంటే కాలేజ్లో ఐ వాజ్ ది బెస్ట్ డాన్సర్ ఫర్ 4 years. ఓకే, 4 ఏళ్ళకి నేను pretty much had a great time. ఓకే, సో కల్చరల్ యాక్టివిటీ సైడ్, సో మనం జనరలీ చదువుల సైడ్ కంటే చదువుకోని సైడ్ ఎక్కువ ఉన్నాము. అందుకని అలా అన్నాను నేను. బేసికలీ వాళ్ళకి కొంచెం సెలబ్రిటీ కైండ్ ఆఫ్ అంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉండింది. అతిశయోక్తిగా మీన్ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వేరే కాలేజీల నుంచి కూడా నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చేవారు అలా. సో ఐ వాజ్ ప్రిటీ ఆ టైంలో హైదరాబాద్లో 3rd అలా కూడా వచ్చాను డాన్స్ కాంపిటీషన్స్. బట్ నేను అనేది ఏంటంటే ఒక పాట రాసి, నేను సొంతంగా పాట రాశాను, ఇలా ఎక్సైట్మెంట్ ఆల్వేస్ వాజ్ దేర్. ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ దెమ్ కాలేజ్లో నన్ను గుర్తుపడతారు. లెక్చరర్స్ అయితే మరీ బాగా గుర్తుపడతారు ఇప్పటికీ. అంటే ఎలా చూస్తారండి ఇప్పుడు మీరు వెళ్తే ఒకవేళ అప్పటి రవివర్మే గుర్తొస్తారు వాళ్ళకి? లేదు అప్పుడు అంటే ఇంకా మాట్లాడితే అప్పటిదే డెఫినెట్గా. స్టిల్ ఎవరైనా అంత అలా మాట్లాడగలరా కొంచెం? అంటే రెస్పెక్ట్ ఇచ్చి అమ్మో పెద్ద స్టార్, అప్పుడు ఆయన మంచి యాక్టర్, పెద్ద యాక్టర్ అంటే మన కనెక్షన్స్ అలా ఉంటాయిగా. అంటే ఇట్స్ మోర్ లైక్ యూనో వాళ్ళు లెక్చరర్లు, మనం స్టూడెంట్స్, అది అలానే మెయింటైన్ అవుతుంది. దే ఆర్ హ్యాపీ దట్ యు ఆర్ అన్ యాక్టర్, దే ఆర్ హ్యాపీ దట్ నీకేదైతే నువ్వు చేయాలనుకున్నావు నువ్వు చేసావనే ఆనందం వాళ్ళకు ఉంది. వాళ్ళు అప్పుడు చూశారు నన్ను. అంతెందుకు ఒకసారి ఈ కరోనా టైంలో నేను యాన్యువల్ డే ఫంక్షన్కి పిలిచారు నన్ను గెస్ట్ లాగా. ఓకే, సో గెస్ట్ లాగా పిలిచినప్పుడు నేను స్టేజ్ దిగిపోతుంటే మా ప్రిన్సిపల్, ఇప్పుడు ప్రిన్సిపల్ అప్పుడు లెక్చరర్ అనమాట, ఆయన చెన్నకేశ్వర రెడ్డి గారు అని, ఆయన ఏంటంటే అయ్యో అదేంటి అలా ఎలా దిగిపోతావు నువ్వు స్టేజ్
నో 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 నథింగ్ డూయింగ్ అని చెప్పి వెళ్ళి నాతో స్టెప్లు వేయించారు. ఓకే. మళ్ళీ ఆ స్టేజ్ మీద హీ మేడ్ మీ డాన్స్. సో ఆఫ్టర్ లైక్ మేబీ ప్రాబ్లీ సమ్ 18-20 years లిటరలీ మళ్ళీ అదేంటి అలా ఎలా దిగిపోతాను అని చెప్పి. సో యా, సో స్టార్డమ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఎక్కడ వరకు. ఇది ఓకే అంటే ఇది మనకి ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉండింది ఖచ్చితంగా. సో ఇప్పుడు కాలేజ్ డేస్ దాటేశారు, న్యూయార్క్ వెళ్ళారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఏం నేర్పించింది సార్ మీకు అసలు? బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన రమ్మన్నారు నన్ను. ఒకరోజు కలిసాను ఎక్కడో, కలిస్తే రేపు పొద్దున్న ఆఫీస్ రా అన్నారు. వెళ్ళిన ఆఫీస్కి వెళ్తే ఆయన లేడు, ఆయన చెన్నై వెళ్ళారంట. అప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అంటే, నువ్వు బాగా సన్నగా ఉన్నావు బ్రదర్, అయితే సెట్ కాదు, ఏదో హీరో అది ఇది అంటే కుదరదు, వెళ్ళి కొద్దిగా ఎలానో ఇంజనీరింగ్ చేసావు కదా, వై డోంట్ యూ గో టు యుఎస్, కొద్దిగా అక్కడ యాక్టింగ్ అది నేర్చుకో, లావు కొద్దిగా ఒక టైప్లో చెప్పారు ఆయన. సో వెళ్ళాను నేను. వెళ్తే వెళ్ళింది అందుకు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ. ఇట్స్ అ వెరీ స్మాల్, ఎక్కువ రోజు షార్ట్ కోర్స్ అది, ఇట్స్ షార్ట్ కోర్స్ బేసిక్గా. సో అందుకని అది నేర్పించిందా అంటే నాకు ఏదైతే పర్సెప్షన్ ఉండిందో యాక్టింగ్ అంటే దాన్ని సపోర్ట్ చేసింది. అంటే ఆహా ఓకే నేను అనుకునేది కరెక్టే, వాళ్ళ టర్మినాలజీ వేరే అయి ఉండొచ్చు, విస్తారంగా ఏదో చెప్పుండొచ్చు, ఇలా చేయాలి అలా చేయాలి, మరి ఆల్రెడీ చేస్తున్నాను అది. అంటే నాకున్న పర్సెప్షన్ యాక్టింగ్ అంటే ఏదైతే నాకున్న ఆలోచన ఉందో అదే ఆలోచన విధానంలో అది కూడా ఉందన్నమాట. సో అందుకని అది ఓకే. కాకపోతే షార్ట్ 2-3 సార్లు తీస్తారని తెలియదు నాకు, అంటే ఒక 10 సార్లు తీస్తారని తెలియదు, వచ్చేదాకా తీస్తారని తెలియదు. ఒకసారే మనం ఎమోషన్ చేసేస్తాం అనుకున్నాను, కానీ ఇట్ వాస్ నైస్. సో ఇనిషియల్ డేస్లో ఏమన్నా ఇది ఉండేదండి? ఇప్పుడు మీరు అన్నారు 10 సార్లు తీస్తారు, 20 సార్లు తీస్తారు, అవసరం తెలియదు నాకు. ఇప్పుడు 20వ టేక్ తీస్తున్నారు అనుకోండి సార్, ఇనిషియల్ డేస్లో మళ్ళీ చెప్పి కొంచెం లేదు, అదేం ప్రాబ్లం అస్సలు లేదు. ఇనిషియల్ కాదు, తర్వాత మళ్ళీ అంటే దేర్ వాజ్ నెవర్ అ ఇష్యూ విత్ ద, అంటే మీకు కావాల్సింది వచ్చేదాకా అది చేస్తూనే ఉండాలి. అది అలవాటు అయిపోయింది, ప్రాసెస్ అలవాటు అయిపోయింది. దాన్ని రీక్రియేట్ చేయటం మళ్ళీ, ఎందుకంటే షార్ట్ అనేది అన్ని రకాలుగా బెస్ట్ ఉండాలిగా. ఒక కెమెరా యాంగిల్కి బెస్ట్ ఉండాలి, పక్కనున్న ఆర్టిస్ట్కి బెస్ట్ ఉండాలి, డైరెక్టర్ గారికి బెస్ట్ ఉండాలి. అన్నీ రావాలంటే ఒక్కోసారి టైం పడుతుంది, అలసిపోతాం, ఒక్కోసారి ఎంత వీలైతే అంత కాంప్రమైజ్ కాకుండా ఓకే చెప్పాలని. అంతకంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 90% రైట్, ఇఫ్ నాట్ 100%, 90% అయినా అందరికీ సాటిస్ఫై అయ్యేటట్టుంటే కనుక సూపర్. సో దానికోసం అలవాటు అయిపోయింది. అంటే తెలియదు అన్నాను కానీ చేయటం చాలా ఈజీ అయిపోయింది. ఇట్స్ ఓకే. సో ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది అంటే లేదు మనలో యాక్టర్ ఉన్నాడు, ఐ మీన్ బార్న్ యాక్టర్, ఈ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఇదంతా ఎలాగో షార్ట్ కోర్స్ అన్న అసలు సంబంధం లేదు. అది నాకు, నేను 5th క్లాస్ నుంచి యాక్టర్ అవుదాం అనుకున్నా. 5th క్లాస్లో ఓకే. అని నాలో మళ్ళీ నటుడు ఉన్నాడు అంత సీన్ లేదు, నాకు అంత ఆలోచన లేదు. నాకేంటంటే ఒక 4 జీవితాలు ఎలా బతుకుతాను అంటే యాక్టర్ తప్ప ఇంకెవడు కనిపించలే నాకు. ఇట్ వాస్ మోర్ లైక్ ఎ క్యూరియాసిటీ క్వశ్చన్ అనమాట. అంటే నాకు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఏమవుతావు నాకు తెలీదు. అలా అని చూసుకుంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, మా మహేష్ మార్దా అని, డాక్టర్ మహేష్ మార్దా అని ఒక ఆయన, డాక్టర్ ప్రసాద్ అని ఇద్దరు ఉండేవారు అక్కడ. మా ప్రిన్సిపల్ ఆంథనీ మాంబ్లే అని, మా పక్కింటి బాబు అంకుల్ ఒక ఆయన ఉండేవారు. ఇలాగా ఐ కుడ్ సీ ఒక 7-8 మెన్. పెద్ద అయ్యాక మనిషి అబ్బాయిలు ఏమవుతారు అంటే ఈ ఉద్యోగాలు చేస్తారు ఈ టైప్లో. సో నాకు అరే అన్నీ అయితే అలా, ఇలా అన్నీ నేను అవ్వగలిగితే ఎలా అంటే సినిమా ఒకటే ఉండింది. అలాగా ఇంట్రెస్ట్ ఇంటూ యాక్టింగ్. సో ఇప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు ఏదో జాబ్ చేశారనుకుంటా కదా అక్కడ? యా వెళ్ళింది యాక్టింగ్ నేర్చుకుందామని, బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ బాగా. అది నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 70,000 రూపాయలు అయ్యేటట్టు, అంటే 70 లక్షలు అయ్యేటట్టు ఉండే. అమ్మా ఇదేంటి ఇలా గుర్చుకుందని ఆ టైప్లో ఏదో అనమాట. సో నో 70 కాదు 36 లక్షలు ఎంతో అయ్యేటట్టు ఉండేది. దట్ వాస్ హెవీ అమౌంట్ దెన్. యా 36 lakhs వాజ్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పటికే మాకు పెద్ద అమౌంట్. అది పెద్ద అమౌంట్ కానీ అప్పుడు నేను ఎలా ఏ ఉద్దేశంతో అంటున్నానంటే ఒక 3 నుంచి 4 లక్షలు పెడితే మీకు అద్భుతమైన ఇల్లు వస్తుంది అప్పుడు. సో మణికొండలో అయితే మీకు 9-10 ఇల్లులు 600 గజాలు వచ్చి గజాలు 600 గజాలు అండి, ఒక ఎకరం వస్తుంది 4 లక్షలకి. సో
దట్ వాజ్ ది పర్సంటేజ్ ఐమ్ టాకింగ్ అబౌట్. 4 లక్షలు కదా వస్తే 36 లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్. సో ఆ టైంలో అంటే డాలర్స్ చూశారు కాబట్టి కొంచెం ఆ జాబ్లో డబ్బులు రావడం ఇవన్నీ చూసిన తర్వాత ఒక లెవెల్లో ఏదైనా కంఫర్ట్ ఫీల్ అయిపోయి యాక్టింగ్ వదిలేద్దాం అనే థాట్ ఏమైనా వచ్చింది? అది ఎప్పుడు లేదు, అది యాక్టింగ్ వదిలే ప్రసక్తే లేదు, అదే ఫిక్స్. అది యాక్టింగ్ అనేది ఇట్ వాజ్ నెవర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అదైతే ఇట్స్ నెవర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. వదిలేద్దాం అనే ఐ నెవర్ ఫెల్ట్ దట్. సో ఫస్ట్ సయ్యద్ క్యారెక్టరే ఆల్మోస్ట్ ఐ మీన్ ఎంత బలంగా చేయడం వల్ల అంత బలంగా నాటుకుపోయింది జనాల్లో. ఆల్మోస్ట్ పేరు పక్కన పెట్టుకునే అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సినిమా పేరు. సో అంత వచ్చినప్పుడు తర్వాత లిటరల్లీ కొన్ని చూస్తారు కాబట్టి కొన్ని రోజులు మీ స్ట్రగుల్స్ మీకు ఉంటాయి. మాకు జస్ట్ మీ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ చూస్తాం, ఇన్ని సినిమాలు చేస్తున్నారు అనుకుంటాం, కానీ తర్వాత ఎన్ని రిజెక్షన్స్ ఉన్నాయి, ఎలా చూస్తున్నారు, ఇవన్నీ మాకు తెలుస్తాయి, మీకు తెలుస్తాయి. సో ఇప్పుడు ఏమన్నా ఎప్పుడైనా అనుకున్నారా సార్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంత దారుణంగా ఉంటుందా లైఫ్ అని ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి? నాట్ రియలీ. అది బ్యాక్గ్రౌండ్ అదే అన్న, మళ్ళీ నీకు లక్ ఉంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఒక వరం అవుద్ది. అది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన సినిమా ఫ్యామిలీ కాదుగా, ఎగ్జాంపుల్. ఓకే, బట్ నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే అయి ఉండొచ్చో, లేకపోతే ఆయన ఎన్సీసీ క్యాడెట్ ఎగ్జాంపుల్. ఎన్సీసీ అనేది చాలా డిసిప్లిన్తో సంబంధించినది. ఒక మనిషికి డిసిప్లిన్ ఉంది అంటే వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయినట్టే, వాళ్ళు దేనికైనా. సో ఇలాగా నేను అనేది ఏంటి అంటే ఏదో ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. మేబీ మై బ్యాక్గ్రౌండ్ మేడ్ మీ అ గుడ్ యాక్టర్. గుడ్ యాక్టర్ అంటే గుడ్ అని నేను అనుకోకూడదు, కానీ అట్లీస్ట్ నాకు దొరికే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మన దగ్గర ఏమంటారు, ఫుల్ సపోర్ట్ ఉండి మొత్తం అన్ని ప్లేట్లో టేబుల్ మీద ఏంటది అన్నీ అమర్చి పెట్టారు అనుకోండి, నీకు వెళ్ళి కూరగాయలు కొని తీసుకొచ్చి కడిగి కోసి వండి రోల్ చేయమని రేపు నేనేది ఏంటంటే రోల్ చేయడానికి యాక్షన్ చేయొచ్చు, కానీ మనసు లోపల మాత్రం అర్థం కాదు. అవసరం లేదు, అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు, కానీ బట్ చెప్తున్నా. సో ఐ థింక్ మై లైఫ్ అండ్ మై బ్యాక్గ్రౌండ్ గేవ్ మీ వాట్ ఐ యామ్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఇంకా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అంటారా, దట్ ఈస్ మోస్ట్లీ ఏమంటారంటే లక్ తోటి ఉన్న విషయం. మీరు సక్సెస్ అవ్వడానికి అది హెల్ప్ అయిందో కాదో కూడా తెలియదు ఒకసారి. అండ్ ఐ కెన్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దానికి. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ చాలా మంచి యాక్టర్, బట్ హీ బీయింగ్ అమితాబ్ బచ్చన్ సన్, వెరీ టఫ్ టు అవుట్ గ్రో అండ్ ఒక భలే చేస్తాడు రైతును అని అనడానికి, అనిపించుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా తక్కువ, ఎక్కడో ఆయనకి గురువు అనో సినిమానో ఇంకో అలాగా. సో బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్. బ్యాక్గ్రౌండ్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అదైతే ఉంది. బట్ అంటే బేసిక్గా అంటున్నాను, నార్మల్ ఇప్పుడు చిరంజీవి గారు లేదంటే రవితేజ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఎగ్జాంపుల్ సెట్ చేశారని చెప్పి. బట్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చూసుకుంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక క్లియర్ అటెన్షన్ తీసుకురావడం, ప్లాట్ఫామ్ మీద కొంచెం ఈజీగా రావడం, ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్లో ఈజీగా రావడం, ఇలాంటిది అవుతుంది. నేననేది ఏంటంటే దానిలో కూడా నాకు నచ్చిన విషయం ఏంటంటే మీరు మెగా ఫ్యామిలీ తీసుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడిన వాళ్ళే. అర్థమవుతుందా? అంటే ఫిజికల్ ఫిట్నెస్ అని కానీ, లేకపోతే యాక్టింగ్ నేర్చుకోవటం, డాన్స్ నేర్చుకోవటం. ఎక్కడ చిరంజీవి గారే అంత చేసినప్పుడు మేము ఇంకెంత చేయాలి అని చెప్పి మీకు అర్థం ఉందా? అక్కడి నుంచి రైజ్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలో. సో నీకు ప్లాట్ఫామ్ ఓకే, ప్లాట్ఫామ్ మీద నువ్వు ఏమాత్రం తగ్గినా, కొద్దిగా తడబడినా దొరికిపోతావు. కరెక్ట్. అల్లు అర్జున్ నేను ఆయన్ని 20 ఏళ్ళుగా చూస్తున్నా. ఇప్పుడు బొమ్మరిల్లు అప్పుడు వచ్చారు ఆయన, ఆ తర్వాత సేమ్ జిమ్. ఎంత కష్టపడ్డారు తెలుసా ఆయన, అంటే జిమ్ వైజ్గా, ఫిట్నెస్ వైజ్గా, డాన్సుల వైజ్గా, అంటే ఎప్పుడు ఏదో ఒక కొత్త చేస్తూనే ఉంటాడు ఆయన.
ఏది ఎలాగైనా నేను ఇంకోటి చేయాలి, ఓకే హ్యాపీ అనే సినిమాలో నేను స్కేటింగ్ నేర్చుకోవాలి, ఏంటది ఆ సినిమా ఉంది కదా మన నా పేరు సూర్య, నా నా పేరు ఇల్లు ఇండియా. నా పేరు సూర్య, నా పేరు సూర్యలో ఆ టోపీ పెట్టుకుని డాన్స్ చేస్తా. నేను అనేది ఏంటంటే ఐ హ్యావ్ సీన్, అంటే నాకు విజువల్గా, నేను మిగతా వాళ్ళని చూడలేదు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది నేను విజువల్గా చూడలేదు, కానీ నేను అల్లు అర్జున్ కానీ విజువల్గా లైఫ్ అనే దాంట్లో ఆ టైంలో మళ్ళీ అక్కడ ఆ తర్వాత ఆయనది. సో ఎంత సూపర్ కష్టపడతాడు ఆయన, ఏది ఇవన్నీ ఏదో ఒకటి చేద్దామని, కొత్తగా ఏదో ఒకటి తీసుకొద్దామని. ఒక హీరో అయ్యండి, సక్సెస్ఫుల్ స్టార్ అయ్యి ఉండి, ఐకానిక్ స్టార్, వాట్ ఎవర్ యూ కాల్ ఎమ్, యూనో అంత స్టైలిష్ అయ్యి ఉండి అన్నీ ఉండి అయినా కష్టపడుతున్నాడు అంటే మరి Option కూడా లేదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాడి గురించి మాట్లాడదాం. కొద్దిగా బాగా చేసినా అరే ఈ అబ్బాయి వాడు భలే చేశాడే అంటాం. ఎంత లక్ అది కదా. కరెక్ట్. మీరు ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, ఉదయ్ కిరణ్ వచ్చినప్పుడు 500 ఆడిషన్లో ఎన్నో చేశారంట, 500 మనుషుల్లో ఆయన సెలెక్ట్ చేశారంట. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మనిషి వచ్చాడు. నాని ఇట్ని నాని స్పాన్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? రవితేజ గారికి ఉన్న ఎనర్జీస్ ఐ థింక్ అదే అంటారు. అందుకని ఇట్ ఈస్ అ కంప్లీట్ థింగ్ అనమాట. లైఫ్ ఇట్స్ అ కంప్లీట్ థింగ్. మీకు ఇలా ఇస్తుంది అనుకుంటే ఇలానే ఇస్తుంది. మీరు అక్కడ పుట్టడం లక్ అనుకుంటే ఒకటి, కాదనుకుంటే ఇంకోటి. బట్ ఇట్ విల్ గివ్ యూ వాట్ ఇట్ విల్ గివ్ యూ. సో దట్స్ ద వే ఐ షుడ్ సీ ఇట్. That's probably what I see it. Yeah. సో యాక్టింగ్ ఎరాకి రాకముందు, ఐ మీన్ ఈ యాక్టింగ్ దీనికి రాకముందు కొంచెం ఫ్యానిజం ఉంటుంది కదా సార్, మీరు కొంచెం షేర్ చేసుకున్నారు ఎవరు ఫ్యాన్ ఏంటి అనేది కొన్ని ఇంటర్వ్యూస్లో. నేను చిరంజీవి గారు ఫ్యాన్ అండి. అవుట్రైట్ చిరంజీవి గారు. అంటే ఏమన్నా అప్పుడు ఫ్యాన్ వార్స్ ఉండేయండి? ఎలా అంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్యాన్ మీరు? అంటే చూసే ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే వెళ్ళి చూసేసి టికెట్ ఇంట్లో చెప్పకుండా కాదు ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్ కాదు. అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ డే వెళ్ళంగానే నాకు కనిపించదు ఏమి. అవునా? మీకు అర్థమవుతుందా? వెనకాల కూర్చుని ఆ తొక్కి స్లాట్లోనూ అటో ఇటో లేకపోతే ఫుల్ పేపర్ల మధ్య ఏం కనపడుతుంది? ఆ యూఫోరియా బాగుంటుంది, అగ్రీడ్. కానీ నాకు దొరికిన అవకాశాల్లో నేను సినిమా చూడలేకపోతే ఐఎమ్ లైక్ వెరీ, అందుకని నేను ఏం చేస్తానంటే కొద్దిగా సద్దు మణుకుతుంది కదా, అప్పుడు వెళ్తా. నా ఫస్ట్ డేస్ తర్వాత వస్తాయి అనమాట. అది చిరంజీవి గారి సినిమా అంటే ఖచ్చితంగా 10 రోజులు ఆగాలి. ఫస్ట్ 1 వీక్ అయితే అసలు డైలాగ్ వినిపించదు, మంచిగా అనిపించరు. అందుకని నేను కొద్దిగా ఆగే వెళ్తాను. బట్ నేను కొన్ని సినిమాలు మాత్రం ఫస్ట్ డే చూసా. స్టేట్ రౌడీ ఒకటి, రౌడీ అల్లుడు ఒకటి, ఐ థింక్ గ్యాంగ్ లీడర్ ఒకటి. ఈ 3 ఫస్ట్ డే చూసాను అంతే. ఈ 3 సినిమాలే నాకు తెలిసి ఫస్ట్ డే చూసాను. మిగతా అన్ని ఆల్మోస్ట్ తర్వాత చూడడమే. అంటే చిరంజీవి గారి సినిమా మంచి చెడు అని ఉండదు, కానీ అన్ని సూపర్ సినిమాలు, అన్ని ఇందులో కూడా అద్భుతమైన సినిమాలే చూసారు మీరు. ఫస్ట్ డజంట్ మ్యాటర్, అన్ని సినిమాలు నాకు అద్భుతమే. అన్ని చిరంజీవి గారు అన్ని సినిమాలు నాకు అద్భుతమే బ్రదర్. దానిలో అసలు ఇది లేదు. అయితే నేనేంటంటే ఐ థింక్ కొదమ సింహం కూడా ఫస్ట్ డే చూసాను, నాకు గుర్తుంది. లాఠీ కొట్టి పడ్డట్టు వెనక కానీ పడ్డాయి సార్. అదే కాలు కింద తగిలింది అదే అనుకుంటున్నాను. బట్ అది సో ఓకే. సో గ్యాంగ్ లీడర్కి అప్పుడు కొత్త గెడ్డం లుక్, అదే ఆ టైం లుక్, కొదమ సింహంకి కొత్త యాక్చువల్లీ. బట్ గ్యాంగ్ లీడర్ లుక్ ఇస్ అమేజింగ్, చాలా బాగుంటుంది. నైస్. సో యాక్టర్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారిని కూడా సెట్స్లో కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు, వచ్చినప్పుడు ఏం రీకాల్ చేసుకుంటారు సార్ ఆ టైంలో మాట్లాడడం కానీ, ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు? పాపం చిరంజీవి గారు అంటే పాపం అంటే నా ఉద్దేశం ఆయన మాట్లాడనివ్వకుండా నేనే 10 నిమిషాలు మాట్లాడాను. ఆయన అంటే లిటరలీ ఎన్నో ఏళ్ల నుంచి బిల్డప్ అయినది ఉంటుంది కదా, అన్నీ చెప్పేసుకోవాలన్నట్టు ఉంటుంది మనకేమో. అండ్ పాపం ఆయన 1-on-1 టైం ఇచ్చారు యాక్చువల్లీ. నేను గడ్డవేగా చేసింది ఆయన గుర్తుపెట్టారు. సో రాజశేఖర్ సినిమాలో నాకు గుర్తుంది, నాకు రాజశేఖర్ సినిమాలో చేసావు కదా అని చెప్పారు అనమాట. సో అమ్మాయి అలా గుర్తుందా అని చెప్పి నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆయన కలిసినప్పుడు. లక్కీగా హీ గేవ్ మీ అ గుడ్ 10 minutes టైం. సో పర్లేదమ్మా టీ తీసుకో అని చెప్పి టీ కూడా ఇచ్చారు. కానీ వద్దు సార్ టీ తీసుకుంటే నాకు తాగే టైం కూడా వేస్ట్ చేయాలని లేదు లిటరలీ. ఆ టీ తాగేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ అనమాట. సో చాలా మజా వచ్చింది. యాక్చువల్లీ మీరు ఆయన రీఎంట్రీ అప్పుడు కలిశారు.
చిరంజీవి గారిని ముందండి? నేను వేరే వేరే సినిమా రామ్ చరణ్ గారి వినయ విజయరామ షూట్లో కలిసాను ఓకే. అప్పుడు. ఇక్కడ కాదు, ఇక్కడ నేను ఆయనతో సినిమా ఇండస్ట్రీలో సినిమా షూట్లో ఎక్కడ కలవాల. మేము షూటింగ్ చేసుకుంటుంటే ఆయన వచ్చారు ఆ రోజు. సో అప్పుడు కలిసాను అనమాట. ఒక 10 minutes, అద్భుతమైన 10 minutes అది. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈజ్ లైక్ ఆయన, అమితాబ్ బచ్చన్ ఇద్దరు బాగా ఇష్టం. బచ్చన్ గారిని ఎప్పుడు కలిసే ఛాన్స్ ఇంకా రాలేదు సార్? ఒకసారి వచ్చిందండి. కలిసా. మన అన్నపూర్ణలో యాడ్ ఏదో చేస్తున్నారు, డాబర్ యాడ్. ఓకే. అయితే వెళ్ళి నుంచుని 4 గంటల నుంచి చూసా. జస్ట్ ఒక్కసారి హాయ్ చెప్పి అంతే, హాయ్ సార్ నమస్తే సార్ అని చెప్పాను కానీ, బట్ దట్ వాజ్ ఆల్సో వన్ అదర్ అమితాబ్ బచ్చన్. యా బచ్చన్ లైక్. సో నైస్ నైస్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ చాలా మందిని కవర్ చేశారు. ఇప్పుడున్న స్టార్స్ అయితే అందరినీ కవర్ చేస్తారు. కవర్ చేయటండి బ్రో. అంటే మాది రిపోర్టర్ భాష ఇదేదో ఉంటది కదండి, అది కవర్ అయిందా? కవర్ అయిందా? టిక్ మార్క్ కాదు బ్రదర్, న్యూస్ కవర్ అయిందా? మాకు కొంచెం అది చెక్ మార్క్ టిక్ మార్క్ కాదు. బేసికలీ నాకు అవన్నీ మీరు అన్న మాటలో ఒక నిజం మాత్రం ఉంది. ఏంటంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు ఇష్టపడిన వాళ్ళతోటి మాత్రం సినిమా చేస్తే, స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం చాలా ఆనందం వేస్తుంది. అది ఇంకా చిరంజీవి గారితో మాకు కాలం ఇంకా అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. బట్ వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, బాలయ్య బాబుతో చేశాను, సో రాజశేఖర్ గారు కూడా చేశాను. సో ఇలాగా జగపతి బాబు గారితో చేశాను ఆబ్వియస్లీ. సో దీస్ ఆర్ వెరీ గుడ్ హ్యాపీ ఎక్స్పీరియన్సెస్. నాకు ఇష్టమైన వాళ్ళిద్దరు, ఇంకో పేరు కూడా మర్చిపోయాం ఇక్కడ, రవితేజ గారు. ఆయన అంటే అసలు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, చిరంజీవి గారు హీరో అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచే ఆయన హీరో, ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచే ఆయన హీరో. ఒక హీరోగా ఉండి కష్టపడటం ఒక వంతు అయితే, 10 ఏళ్ళు ఇండస్ట్రీలో కష్టపడి హీరో అవటం ఇంకో వంతు. 10 ఏళ్ళు అలా ఉండటం, జస్ట్ నిలదొక్కుని జస్ట్ ఉండటం అనేది అది మెంటల్ అచీవ్మెంట్. అది నేను రవితేజ గారికి సెల్యూట్ కొట్టేస్తాను నేను. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు ఎక్కడో కర్తవ్యం అనే సినిమాలో సాయి కుమార్ గారికి ఫ్రెండ్ లాగా చిన్నదేదో రోల్ ఉంటుంది. మళ్ళీనేమో అల్లరి పీరియడ్లో గిటార్ ఏదో వాయిస్తా, గిటార్ డ్రమ్స్ ఏదో వాయిస్తా. ఐ మీన్ ఆయన కూడా. సో అంతే, అంటే మీకు ఆ హోప్స్ కూడా పోతూ ఉంటాయి, ఆ ప్యాషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది మామూలుగా అయితే. బట్ ప్యాకప్ ఈజీగా వెళ్ళిపోతాయి. జనరలీ మనకి ఇక్కడ కుదరదురా అని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఐ థింక్ హీస్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఆబ్వియస్లీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఆయన జల్లెడ్లో అసలు జారిపోకుండా పట్టుకుని అలా ఉన్నట్టున్నారు. సంథింగ్ ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అబ్సల్యూట్లీ. నాకు ముందు నుంచి కూడా వీళ్ళు చిరంజీవి గారు, రవితేజ అంటే బాగా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ దేర్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే నాకు అసలు కనీసం ఐడియా కూడా లేదుగా ఆయన ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారో. బట్ వీళ్ళిద్దరుది అయితే ఆటోమేటికలీ యు నో ఏ స్టేజ్ నుంచి ఎంతవరకు అండ్ ఎంత ఇంప్రెసివ్గా ఉందో లైఫ్. సో ఇప్పుడున్న స్టార్స్ అందరిలో, ఇప్పుడున్న యాక్టర్స్ అందరిలో కూడా ఐ మీన్ ఇప్పుడు లేదు ఇంకా ఎవరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా లేదా, అంత ఓపెన్ అయిపోయింది. అందరికీ గేట్స్ ఓపెన్ అన్నట్టు, కొంచెం ఎక్కువ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. అందరూ వెళ్తున్నారు, లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు, ఫస్ట్ సినిమాతోనే హీరో అవుతున్నారు, సెకండ్ సినిమాకి స్టార్ అవుతున్నారు, ఇంత కైండ్ ఆఫ్ ఉంది. బట్ స్టిల్ నాని గారిని కొంచెం మనం ఇంకా కన్సిడర్ చేస్తున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు అనేది కొంచెం, అంటే బ్యాక్గ్రౌండ్ మీదే అక్కడ ఉండకుండా మనం బేసికలీ నాని గారిని ఏంటంటే యూ సీ అ లాట్ ఆఫ్ స్పాన్ దట్ హీ హ్యాస్ డెవలప్డ్. ఒక సినిమా హిట్ అయ్యి ఒక స్టార్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ అవి కానీ ఆ జోన్లోనే ఉండి ముందుకెళ్తుంది ఇన్ జనరల్, అది జనరల్గా. బట్ నాని ఇక్కడి నుంచి మొదలుకొని స్పాన్ పెంచుకుంటూ స్టార్డమ్ పెంచుకుంటూ స్టార్డమ్ పెంచుకుంటూ ఇలా వెళ్తున్నారు ఆయన. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. పర్ఫార్మెన్స్ ఇప్పుడు సరిపోదా శనివారం ఉందా, లేకపోతే ఏంటది శ్యామ్ సింగ్ రాయ్ ఉందా, లేకపోతే జెర్సీ ఉందా, ఎన్ని అంటే మీరు చెప్పుకోవడానికి బోల్డ్ అన్ని ఉన్నాయి. దసరాలో ఒక అవతారం అయితే అలా. సో మై పాయింట్ ఇస్ దట్ హీఈస్ ట్రైంగ్ టు స్కేల్ అప్ అండ్ స్కేల్ బ్రాడ్. సో ఐ లైక్, అందుకని మనం ఇంకా అంటే
గ్రోత్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా ఆయన అవుతున్నారు అని అక్కడ ఆగలే మీరు అయిపోయారు అని అనుకుంటా ఇంకా అవుతున్నారు అంట బట్ హీస్ ఆల్రెడీ ఈస్ బికమింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ సో అది నేనంట. సో ఇప్పుడు రీసెంట్గా మన ప్రభాస్ గారిది సందీప్ రెడ్డి వంగ గారిది పోస్టర్ వచ్చింది. సో మీరు కొలాబరేట్ అయినట్టున్నారు కదా సార్ సందీప్ రెడ్డి వంగ గారితో అయ్యారా? లేదండి, నేను ఇంకా అర్జున్ రెడ్డిలో మీరు ఉన్నారేమో అని అనుకుంటున్నాను నేను. అంటే ఆ లెవెల్ ఇంపాక్ట్ ఉంది కదా, కొంచెం ఇంటెన్సివ్ సీన్స్ ఉన్నాయి కదా, మీరు కూడా ఉన్నారేమో అని అనిపించింది. బాగుండేదని నాకు అనిపిస్తుంది బట్ లేదు, ఆయన్ని కలిసాను కాకపోతే జస్ట్ మెట్ హిమ్ వన్స్ ఇన్ క్రిష్ గారి పార్టీలో ఏదో ఉంటే కలిసాను. బాగుండేది, ఇట్ వాస్ గుడ్ ఇంటరాక్షన్. సో దేవాకట్ట గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందండి మీ మీద? అంటే నా మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ కంటే ఆయన సినిమా వల్ల నాకు వచ్చిన ఆడియన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఐ థింక్ దట్ ఇస్ వాట్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆడియన్స్ కి ఆయన సినిమా ద్వారా నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే. దేవకట్ట ఈజ్ అన్ అమేజింగ్ రైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ విల్ ఆల్వేస్ సే దట్. ఆయన డైరెక్టరా రైటరా అంటే ఫస్ట్ రైటర్ అంట నేను, దాని తర్వాతే దాన్ని డైరెక్షన్లోకి తీసుకొస్తారు కాబట్టి. బట్ ఐ థింక్ దేవా అండ్ మీ ఆర్ ప్రిటీ అంటే సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ యూఎస్లో ఆ జర్నీ ఉంది. అట్ ద సేమ్ టైం నేను యాజ్ అన్ యాక్టర్, హీ యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఇది ఉంది. కానీ పర్టికులర్గా ఆయన ఆలోచనలో లేకపోతే ఆయన చేసే విధానము దట్ వోంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఐ విల్ బీ ఇన్ సింక్ విత్ ద క్యారెక్టర్. రిపబ్లిక్లో క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఆయన సింక్కి ఈజీగా వెళ్ళిపోతా. ఆయనకి ఏం కావాలనేది నాకు బాగా తెలుసు కాబట్టి ఇంకొంచెం ఈజీగా వెళ్ళిపోతాను. కానీ ఇట్స్ మోర్ లైక్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఈయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందనేది చాలా తక్కువ. ఐ డోంట్ సీ దిస్. యా. సో రీసెంట్ ఇంటర్వ్యూలో ఎవరో ఒక ఆయన ర్యాండమ్ కాల్ వచ్చి రాఖీ సినిమా చూసి మేము ట్రామా, నాకు కొంచెం అది ఉందండి, చాలా భయపడ్డానండి మిమ్మల్ని చూసి ఇలా అన్నారు కదా. అంటే మీ గురించి ఇండస్ట్రీలో చెప్పేది ఏంటంటే చాలా వెరీ డిసిప్లైన్డ్, వెరీ సాఫ్ట్ స్పోకెన్ అని చెప్తారు. ఓకే. బట్ ఈయన ఇలా చెప్పినప్పుడు మీరు ఏమైనా షాక్ అయ్యారా? కొంచెం ఏమన్నా? నాకు తెలుసు కదా దాని ఎఫెక్ట్ తెలుసు కదా. రాఖీ సినిమా ఎఫెక్ట్ నాకు బాగా పడిందండి, బాగా పరిచయం. అంటే జనాల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. ఎవరన్నా సీరియస్గా అది ఒకవేళ ఐ మీన్ రియల్ క్యారెక్టర్ అని ఫీల్ అయినట్టు చాలా మంది ఊర్లలో అలాగే ఫీల్ అవుతారు, వచ్చి అరుస్తూ ఉంటారు, ఎందుకు అలా చేసావు ఇలా చేసావు. అది ఉంది, అలాంటి ఎక్స్పీరియన్స్ అయిపోయినాయి. ఎక్స్పీరియన్స్ చూశాను, మన ఐ డ్రీమ్ దాంట్లోనే చెప్పాను కూడా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇట్. బట్ ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ఇట్ అనమాట. ఇప్పటికి కొద్దిగా, ఎందుకంటే ఆ జనరేషన్ 20 ఏళ్ల క్రితం జనరేషన్ అది. నన్ను ఇప్పుడున్న వాళ్ళు టాక్సీ వాలాలో ప్రొఫెసర్ అని చూస్తున్నారు. ఓకే, ప్రాబ్లీ ఇప్పుడు శంబాలాలో రాములని చూస్తారేమో తెలియదు. బట్ లాస్ట్ 10 ఏళ్లలో మీకు 20 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ జనరేషన్ 20 నుంచి 30 ఉంటుంది కదా, వాళ్ళందరూ నన్ను టాక్సీ వాళ్ళ మనిషి అనే చూస్తున్నారు. వాళ్ళకి రాఖీ తెలీదు. అప్పుడు ప్రాబ్లీ వాళ్ళు పుట్టలేదో లేదా పుట్టినా వాళ్ళు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండుంటుంది. సో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ అ ఇంపాక్ట్ ఆఫ్ రాఖీ యాజ్ మచ్ యాజ్ దే హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మూవీస్. అది కమింగ్ టు శంబాలా, మీరు ఎలా అంటూ ఉంటారు, బట్ వెనకాల విఎఫ్ఎక్స్ ఒకటి షార్ట్ వేశారు, అది మీకు ముందు చూపించారా? ఈ కైండ్ ఆఫ్ షార్ట్ వస్తుంది ఇలాగేమన్నా చూపించారా షూట్ టైంలో? అంటే ఇలా బేసికలీ ఉంటుందని చెప్పారు. ఉంటుందని చెప్తే నేనే మాట్లాడితే పెట్ట మొదలెట్టాను. అది ఆ షార్ట్ ఐ మీన్ అక్కడ ఏదో ఒక గ్లోబ్ లో ప్లానెట్స్ తిరుగుతున్నట్టు సంథింగ్ ఏదో పెట్టారు కదా. ఉంటుంది అని చెప్పారు నాకు. అలా ఏదో అతికిస్తారు, అదేదో ఇక్కడి నుంచి వస్తుంది అని అంటే అప్పుడు నేనే ఐ థింక్ ఐ జస్ట్ థాట్ బాడీ లాంగ్వేజ్ అది యాడ్ చేద్దాం, ఏదో నాకు తెలియదు ఏదో అవుతుంది టైప్లో, అంటే కొత్త కోపం ఎక్కువ వస్తుంది టైప్లో. అది కోపంలోనూ ఉండాలి, నా సొంత భావనలోనూ ఉండాలి టైప్. ఇప్పుడు ముందు నుంచి చేస్తున్నాం అనుకుంటున్నాను, కానీ అది మీకు తర్వాత చూడంగానే కనెక్ట్ అవుతున్నారు. కానీ అది లేదనుకోండి, అయినప్పటికీ ఏంటి విసుగ్గా ఉన్నాడు అనేది తెలుస్తుంది అంతే. అవును, ఆ సర్పంచ్ వాళ్ళందరూ ఊరు పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా అనుకుంటూ ఉంటారు, ఏంటి ఈయన ఇంత అంటే పక్కన పెద్ద ఆయన ఉన్నాడు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఈయన కొంచెం ఆరోగ్యంట్ లాగా అనుకున్నా. కానీ బట్ రీసెంట్గా ఆది గారిది ఒక అదే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లోది, ఐ మీన్ ఆ ఈవెంట్లోది ట్రెండ్ అయిందండి, సక్సెస్ మీట్లోది సంథింగ్. ఎవరిని మన పాప ఆది గారు ఫోన్ మాట్లాడుకుంటుంటే వెనకాల సాయి కుమార్ గారు పిలిచారు. అంటే ఫాదర్ ఎప్పుడు సన్నగా అలాగే ఉంటాడు, అది బయట వాళ్ళకి అందరికీ తెలుసు, ఎవరికి ఇండివిజువల్లీ ఫాదర్కి ఎప్పుడు సన్న అనేటోడు మామూలే, ఎంత పెద్ద స్టార్ అయినా కూడా. ఆ రోజు అలా పిలిచినప్పుడు అందరూ బాబు కొంచెం ఈవెన్ మీరు చూస్తే మీమ్స్ చాలా వచ్చినాయి.
ఏంటి ఇలా పిలిచారు పాపం ఆయన చాలా ఇన్నోసెంట్ గా ఫాదర్ కదా, రెస్పెక్ట్ ఉంటుంది, ఇలా జైల్లో పాకెట్ లో ఫోన్ పెట్టి ఇలా వచ్చారు. బాగానే పిలిచారు ఆయన. బట్ అది చూసిన తర్వాత అనుకున్నారు సక్సెస్ కొట్టాలి, నువ్వు సక్సెస్ కొట్టాలి అని చెప్పి చాలా మంది పెట్టారు. అంటే అవునా, యా, అంటే ఏంటంటే దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ. అదే అంటున్నా ఈ మధ్య, అంటే ఇప్పుడు దట్ ఈస్ అ నార్మల్ ప్యూర్ ఫీలింగ్ విచ్ ఇస్ గుడ్. అది అది లోపల పెట్టరా. ఒక విషయం చెప్పనా, ఫోన్లు ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడు నిజం చెప్తున్నా, మా అబ్బాయి అన్నాడు, నేను ఫోన్ చూసుకుంటుంటే అన్న కొద్దిగా ఫోన్ పక్క పెడతావా అంటాడు. ఇది రివర్స్ లిటరలీ. సో ఒక్కోసారి మనం ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ నేను నా భార్య మాట్లాడుకుంటూ ఉన్నాం, ఫోన్ ఎందుకు అని చూస్తున్నాం అంటే ఒక్కోసారి మనం చేసే పనులు కూడా ఫోన్లోనే ఉన్నాయి. ఏది ఓటీపీలు వస్తాయి, ఆధార్ కార్డు బేస్ మీద ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్, అరే మరీ ఎక్కువ అయిపోయింది. అంటే ప్రతిదీ ఫోన్ మీద అయిపోయేటప్పటికి అక్కడికి వచ్చి ఎవరు మెసేజ్ పంపించి ఇక్కడ ఏదో బ్యాంక్ ఏదో చూడడానికో లేకపోతే ఇంకోటి ఏదో చూడడానికి వస్తో పక్కన మెసేజ్ మెసేజ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్తాం, ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్కి వెళ్తాం, ఇలా ఉంది పరిస్థితి. కష్టమే ఫ్యూచర్ జనరేషన్కి బాగా. అవును సార్, లిటరల్ నేనే ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పటికి ఇలా నొక్కే లోపు అక్కడ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, కొత్త యాప్ ఓపెన్ అవుతుంది, తెలియకుండా ఈ రేంజ్ లో ఉందన్నమాట. సీరియస్లీ అమ్మో, ఇప్పుడు రాబోయే కాలంలో మేజర్ ప్రాబ్లం ఫోనే అవ్వచ్చు నాకు తెలిసి. సీరియస్గా దాన్ని మేనేజ్ చేయడానికి సారీ మిస్టేక్ మేనేజ్ చేయడానికి బాగా ఇప్పుడు అంటే ఫ్లోలో తీరిపోతుంది అన్నారు కదా, దాని గురించి కూడా అడుగుతాను. మహేష్ బాబు గారు అందరూ అంటారు యాక్చువల్లీ, అదే ఎంత బాగున్నావు అంతే, ఏదో అదే సంథింగ్ సర్కార్ వారి పాటలు అనుకుంటా, అందరూ ఎలాగ అనుకుంటున్నారు మెయింటైన్ చేయడానికి తీరిపోతుంది అంటారు. మీకు ఎప్పుడైనా అది ఉందండి, అంటే మెయింటైన్ చేయడానికి? ఆబ్వియస్లీ జీన్స్ మంచిది, బట్ స్టిల్ అడుగుతున్నాను. ఏమో గురుగారు అంతేం మెయింటైన్ చేయలేదు నేను ఎప్పుడు అలా. నేను పెద్దగా ఐ డోంట్ డ్రింక్ అండ్ ఐ డోంట్ స్మోక్, లైక్ యాజ్ అ స్మోకర్ ఆర్ అ డ్రింకర్ ఐమ్ నాట్. సో ఐ థింక్ ప్లస్ నేను పెద్ద విపరీతంగా ఫుడ్ అంటే ఫుడ్ ప్రేమికుడిని ఏం కాదు, ఏదో మనకి టైంకి తినేస్తే అయిపోద్ది టైప్ అనమాట. మ్యాక్సిమం ఏంటంటే స్వీట్లు అంటే బాగా వీక్నెస్, అది ఒకటే. అది తప్పితే ఐ థింక్ ఓవరాల్ ఐఎమ్ ఓకే. సో అందుకని కష్టపడి కంట్రోల్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అంతేమి కష్టపడి కంట్రోల్ ఏం చేయలేదు. బట్ ఐ థింక్ ఈ మధ్య కొద్దిగా నేను చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలని కొద్దిగా బాగా కొంత ఫిట్ అయినా అవుదాం అని మళ్ళీ అనిపించింది. మీరు చాలా ఫిట్గా ఉన్నారు కదా సార్, కనిపిస్తున్నాం. బట్ థింగ్ ఏంటంటే మీరు అప్పుడులా వచ్చి ఉంటే ఇప్పటికి లాస్ట్ టైం చాలా మంది కింద ఆ బియర్డ్ అది ఉండడం వల్ల కంప్లీట్ ఒక అర్లీ 30s ఉన్నట్టే అనిపించారు. క్లియర్లీ 30 దాటారు, 31, 32 ఎవడైనా నమ్ముతాడు, అలా ఉన్నారు. ఇప్పుడు కొంచెం పోన్లేండి, కొంచెం కావాలని, ఎందుకంటే ఎప్పటికీ ముందుకెళ్ళట్లేదు బండి, అంటే లుక్ వైజ్ గా బేసిక్ గా వాళ్ళు ప్రతిసారి చూసినప్పుడు ఇంకా ఎవరు ఇలానే ఉన్నాడు ఏంటి అనే టైప్ లో ఉంది. అది హీరోకి సూట్ అవుద్ది, సపోర్టింగ్ క్యారెక్టర్ కాదు. ఇన్ జనరల్ అది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పాత్ర, ఒక ఫాదర్ రోలో లేకపోతే ఒక బాబాయ్ రోలో ఒక ఏదైనా చేయాలంటే కొంత మార్పు రావాలిగా. సో హీరో అంటే ఆటోమేటికలీ మెయింటైన్ చేసి వాళ్ళు ఫైట్స్ ఇవి అవి యాక్షన్ డాన్స్లు అన్నీ చేయాలి కాబట్టి దే హ్యావ్ టు మెయింటైన్ ఆల్సో, కనిపించాలి కూడా అలా, ఎప్పటికీ ఆ విజువల్ అలా అనిపించాలి. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటంటే పాత్ర కనిపించాలి, పాత్ర లాగా అనిపించాలి. సో మనకి మారుతూ ఉంటుంది. సో అందుకని ఓకే, అందుకే పొట్ట పెంచుతున్నాయి ఈ మధ్య బాగా. సో అంటే ఇప్పుడు ఐ మీన్ మీరే అన్నారు ఇందాక, ఏమైనా టైప్ కాస్టింగ్ లో పడిపోయేలాగా సిమిలర్ క్యారెక్టర్ అనిపిస్తే మీరు కొంచెం రిజెక్ట్ చేస్తాను, వద్దు. సిమిలర్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్స్కి చేస్తున్నా, అది పర్టికులర్లీ ఉమెన్ అబ్యూజ్ అని, యూనో అలాంటి రోల్స్, డ్రగ్ అడిక్ట్ రోల్స్ అవి నేను అవి అంటున్నా. మిగతావన్నీ ఒక సరదా తెప్పించే మంచి రోల్లో టైప్ కాస్ట్ అవ్వడానికే ఉందండి, హ్యాపీగా అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మన ఆహుతి ప్రసాద్ గారి రోల్ ఉంది, ఏది మన చందమామలో, మంచి బ్యూటిఫుల్ లాంగ్వేజ్ తోటి టైప్ కాస్ట్ అవ్వండి, ప్రశాంతంగా బోల్డ్ అవ్వండి కదా. కొత్త బంగారు లోకంలో అదే స్లాంగ్ ఉంటుంది, అదే. రావు రమేష్ గారు ఉన్నారు, అన్ని రోల్స్ ఆయన అన్ని రోల్స్ చేసినవే మళ్ళీ చేస్తారు, వెరైటీగా చేస్తారు. కానీ టైప్ అంటే ఆ లెక్కను చూసుకుంటే ఫాదర్ రోలేగా, మరి అన్ని ఫాదర్లేగా, అంటే ఈ కాంట్ కాల్ ఇట్ టైప్ కాస్ట్, ఇట్ ఈస్ అ గుడ్ రోల్. మీరు
ఇలా లిమిటేషన్స్ ఉండేవి టైప్ కాస్ట్ అవ్వకూడదు. లిమిటేషన్స్ ఉండేవంటే ఇప్పుడు ఒక డ్రగ్ అడిక్ట్ రోల్ ఉంది, అది ఎందుకు ఉపయోగం లేదు. ఒక సినిమాలో ఆ టైంలో దాన్ని కథని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం ఒక చిన్న ట్విస్ట్ లాగా వచ్చే ముక్కది. ఆ ముక్క టైప్ కాస్ట్ అవడం వల్ల ఏ ఉపయోగం లేదు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తారు అంతే. సో అందుకని నేను అలాంటివి అవాయిడ్ చేస్తున్నా. ఇప్పుడు గోస్ట్ అనే సినిమా చేశాను నాగార్జున గారి. దాంట్లో ఒక చోట నేను అంటారు, బట్ దట్ ఈస్ నాట్ స్టాపింగ్ ద స్టోరీ. నా పర్సనాలిటీలో ఒక చిన్న బిట్ మాత్రమే. దాని నుంచి ఎవరికి ఏ అన్యాయం, మోసం, దగ, కట్రా ఏం ఉండవు. అదొకే, దాని టైప్ కాస్ట్ అన్న. అంటే స్టోరీలో డ్రగ్ కానీ ఉమెన్ అబ్యూస్ కానీ మెయిన్ థీమ్ అయిపోతే నేను అది నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఇట్స్ బీన్ అ వైల్ బికాస్ డూయింగ్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద ఇష్టం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది ఇవాల్వ్ అవ్వదు, అది దాటి ఇవాల్వ్ అవ్వదు. ఒకటి మురళీ శర్మ గారి రోల్స్ ఉన్నాయి, బ్రహ్మాజీ గారి రోల్స్ ఉన్నాయి, లేకపోతే రావు రమేష్ గారి రోల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటి ఎంత సరదాగా ఉంటుంది కదా. ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ కావాలని కోరుకోవాలి కానీ ఇక్కడే కూర్చోబెట్టేసే క్యారెక్టర్ అయితే అది టైప్ కాస్ట్ ఖచ్చితంగా చేయండి. ఏదైనా ఉందా సార్ ఇప్పటికీ ఒక డ్రీమ్ రోల్, ఎలాంటి రోల్ అని ఒకటి మైండ్? డ్రీమ్ అనే కాదు, నాకేంటంటే ఎమోషన్స్ ఐ లైక్ బీయింగ్ వెరీ సెన్సిటివ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ మంచిగా నాకు బాగా నచ్చుతాయి. సో అవి ఆటోమేటిక్గా ఫాల్ ఇన్ ప్లేస్ అవుతున్నాయి. నేను కూడా ఏంటి అంటే చూస్తూనే నేను చాలా రకాలు చేశాను యాక్చువల్లీ. మీకు ఒక పోలీసోడు చేయొచ్చు, ఐఎస్ ఆఫీసర్ చేయొచ్చు, లేకపోతే నక్సలైట్ చేయొచ్చు. చూస్తూనే చాలా చేశాను. అంటే నెపోలియను, టెర్రరు, ఇటేమో విరోధి, అటేమో గరుడవేగ, గాజీ, ద స్పాన్, క్షణం ఒక సైడ్. ఇలాగ ఇవి రీసెంట్ టైమ్స్లో వెబ్ సిరీస్లో కూడా 9 hours అని, లేకపోతే ఫ్యామిలీ మ్యాన్, హత్య ఏమో కంప్లీట్లీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కదా. అంటే ఆ టైప్ ఆఫ్ ఆ రోల్ కదా, ఆ టైప్ ఆఫ్ లుక్ కానీ అటైర్ కానీ. ఇటేమో ఇప్పుడు శంబాల కంప్లీట్లీ మాస్ ఇది. సో నేను చేసే వాటిలోనే ఇప్పుడు రేపొద్దున జగపతి బాబు సార్ తోటి ప్రవీణ్ సత్తార్ గారిది నార్త్ స్టార్ శరత్ మరార్ గారితో ఒక వెబ్ సిరీస్ ఉంది, అదోటి చేశాను. దాంట్లో కూడా ఓల్డర్ రోల్ నేను, ఒక సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ యాక్చువల్లీ. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ ఎస్పెషలీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అలా అని మళ్ళీ నెగిటివ్ చేశానంటే చేశా. కొన్ని చెప్పకూడదు, చెప్పానంటే మళ్ళీ ఎందుకు చెప్పామంటారేమో అది. బట్ ఒక దాంట్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇవన్నీ ఈ ఇయర్ చేసినవి, రిలీజ్ అవ్వని. సో ఐ థింక్ ద స్పాన్ ఎక్కువ పెంచేటప్పటికి నేను పెద్ద టైప్ కాస్ట్ అవ్వట్లే ఇంకా. ఇప్పుడు నన్ను ఎలా వాడతారంటే మంచోళ్ళ ఉండి సడన్గా చెడ్డోడు అవ్వచ్చు, చెడ్డోళ్ళ ఉండి సడన్గా మంచోడు అవ్వచ్చు, అసలు ఏమీ చేయకపోవచ్చు. ఇలా నా ఉద్దేశం ఏంటంటే, నా హోప్ ఏంటి అంటే మాత్రం ఇలా పడ్డట్టే, ఇలా మాస్ పడ్డట్టే ఒక కామెడీ కూడా పడితే. కామెడీ అంటే నాకు ఇష్టం స్వతహాగా. ఎందుకంటే ఎప్పుడైనా ఆహ్లాదం, ఆనందం పంచితే దానికి ఉండే వాల్యూ చాలా డిఫరెంట్ ఉంటుంది, దానికి ఉండే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ మ్యాటర్ నువ్వా చేసావా, నువ్వు ఎంతసేపు కనిపించావా అన్నీ కాదు, నవ్విచ్చావా, ప్రశాంతంగా నవ్వుకున్నావు. చెప్పినట్టు ఇప్పుడు మనం చిన్నప్పుడు సినిమా ఎందుకు చూసామంటే రోజు ఉండే టెన్షన్లు ఇవి అవి కాకుండా ఒక 2.5 గంటలు వెళ్ళి వేరే ఫీలింగ్లో ఉండి రావటం. అది తెలుగు వాళ్ళకైతే అదే సినిమా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు. అయితే మరి దాంట్లో నవ్వించే బ్రహ్మానందం గారు, కోట గారు, అసలు అప్పుడు జంధ్యాల గారి వాటిలో సుత్తి వీరభద్రరావు గారు, వేలు, ఐ మీన్ ఒక పేరు కాదు, ఒక పేరు అంటే ఇంకో పేరు మిస్ అవుతున్న ఫీలింగ్ ఇది. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ షుడ్ బి డన్ ఆన్ టైప్ కాస్ట్. హ్యాపీగా టైప్ కాస్ట్ ఎన్నిసార్లు అవ్వచ్చు, అవుతూనే ఉండొచ్చు. ఎందుకంటే వెన్నెల కిషోర్ అసలు ఆనందం పంచడం సత్య మామూలుగా ఉండట్లేదు. నవ్వడం భోగం, నవ్వించడం యోగం. టోటలీ ఐ టోటలీ సపోర్ట్ దెమ్. సో టైప్ కాస్ట్ ఈ విషయంలో టైప్ కాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. టైప్ కాస్ట్ అనేది మంచి రోల్స్ లో టైప్ కాస్ట్ అనేది ఎప్పుడైనా ఓకే, ఎందుకంటే ఎప్పుడు ఎమోషనే ఉంటుంది దాంట్లో. ఈ కొద్దిగా హార్ష్ రోల్స్ లో అంటే ఎన్నిసార్లు అవుతాం అన్నట్టు, దానికి ఏజ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు 26కి ఏమన్నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉన్నాయి సార్, లైక్ కెరియర్ వైజ్? అంటే అస్సలు లేవు.
ఇది వదిలేద్దాం, ఇది తీసుకుందాం, అస్సలు కొత్తది భుజాన్ని వేసుకుందాం అలాంటి ఏమవుద్దు. మనకి మనం చేసిన పనికి రిటర్న్స్ ఏదో ఒక వస్తాయి. అంటే ఈ రోళ్ళు ఆ రోళ్ళు అన్నీ చేసి చూసిన వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారు. ఆ నమ్మకం అయితే ఉంది. సో అది జరుగుతుంది. నాకు ఇప్పటికీ మొన్న ఒక రోల్ చేస్తున్నాను ఇప్పుడు, ఒకటి వాలీబాల్ బేస్డ్ సినిమా. దాంట్లో ఆ డైరెక్ట్గా వెనలాగి వెళ్ళాడు ఆయన. సార్ నాకు అలాగా చూడాలని ఉంది, లేకపోతే అంటే ఆ కైండ్ ఆఫ్ అ కన్విక్షన్ కావాలి అని కానీ, లేకపోతే ఇంకొక ఆయన శశి అని ఉన్నారు, ఆయన కూడా సారీ శివసాయి వర్ధన్, ఈజ్ ఆల్సో లైక్ ఇలా దేర్ ఆర్ మెనీ హూ కైండ్ ఆఫ్ యూనో. నాకు వెంకీ కుటుంబల రాబిన్ హుడ్లో ఒక చిన్న అంటే నేను కామెడీ చేయను కానీ నా పాత్ర వల్ల కొద్దిగా కొంత నవ్వు వస్తుంది. అలా యూనో ఇలాగ ఐ థింక్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ సమ్ టైమ్ అండ్ దే ఆర్ గివింగ్ మీ సంథింగ్. సో సో ఇప్పుడు అర్లీ రిజెక్షన్స్ కానీ లేదంటే ఏమన్నా నెంబర్ ఆఫ్ ఆడిషన్స్, మీరు కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చుంటారు స్టార్టింగ్లో, కష్టపడి వచ్చిన వాళ్ళు కాబట్టి. లేదు సార్, ఒకటే ఆడిషన్ దేవాకి అప్పుడు. దాని తర్వాత మళ్ళీ క్షణంకి ఇచ్చా, మళ్ళీ ఆడిషన్ క్షణంకి ఇచ్చా. హార్డ్లీ వెరీ ఫ్యూ, చాలా తక్కువ, ఎక్కువ ఆడిషన్. సో అర్లీ రిజెక్షన్స్ కూడా పెద్దగా రిజెక్షన్స్ కూడా ఎక్కువ. రిజెక్షన్స్ ఐ థింక్ నాకు లిమిటేషన్స్ ఉండినాయి కానీ రిజెక్షన్స్ లేవు ఎక్కువ. లిమిటేషన్స్ ఎక్కడ ఉండినాయి అంటే బికాజ్ మీరు అన్నాక ఇందాక టైప్ కాస్ట్ ఉంది కదా, ఆల్రెడీ వాళ్ళ మనసుల్లో అమ్మా వీడు చాలా నెగిటివ్ అనేది ఉండేటప్పటికి అంత నెగిటివ్ నా స్టోరీ తీసుకుంటుందా లేదా అనే రిజెక్షన్ ఉంది. ఇప్పుడు మన శేఖర్ కమల గారు ఉన్నారు, దాంట్లో హ్యాపీ డేస్ అనే దాంట్లో సీనియర్ రోల్ ఇద్దాం అనుకున్నావు. ఆల్రెడీ నువ్వు ఇంకా విపరీతంగా నువ్వు అంత నెగిటివ్ చేసిన తర్వాత చిన్న చిత్తగా సీనియర్లు ఇప్పుడు ఆదర్శ్ కానీ లేకపోతే ఆయన ఉన్న రణధీర్ కానీ చేసిన దాంట్లో ఒక మోడరేషన్ ఉంటుంది. మనం ఎప్పుడో ఫస్ట్ సినిమాకే మోడరేషన్ దాటేసాం కదా, అందులో రెండో సినిమాతోటి సిమెంట్ అయిపోయింది అదే రాఖీతోటి. సో అందుకని ఇంకా అలాగే ఏమైనా లిమిటేషన్స్ ఉండొచ్చేమో స్టోరీ క్యారెక్టర్ వైజ్, కానీ రిజెక్షన్స్ పెద్దగా ఏమీ లేవు. స్టార్టింగ్ ఎక్కువ జీవించేయడం వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఇవన్నీ. నేను ఎవరికైనా అడ్వైస్ ఇవ్వమంటే అదే విలన్ చేయి కానీ ఎక్కువ జీవించదు, జీవిస్తే ఒకే దెబ్బ స్కోప్ మిస్ అవుతారు అనే టైంలో. అలా ఏం కాదు కానీ మేబీ దట్స్ అ జోక్. బట్ పాయింట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ నైస్లీ. సో ఇర్రెలవెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్, మీరు తప్పుగా అనుకోనంటే నేను ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. అంటే నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసాను, రీసెంట్గానే వెరీ రీసెంట్లీ. అంటే రవికృష్ణ అని ఒక యాక్టర్ ఉన్నారు, ఒక ఆయన యంగ్ అబ్బాయి, ఆయన మొగల్ రేకులు సీరియల్స్లో చేసేవారు. ఇప్పుడు దండోరా అనే సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ చేశారు, రవికృష్ణ గారు, బిగ్ బాస్ కది వెళ్ళారు. ఆయన అన్న మాట అనమాట, ఇండస్ట్రీలో క్యాస్ట్ గురించి మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, స్టార్టింగ్ నేను ఫేస్ చేశాను బికాస్ దండోరా సినిమా క్యాస్ట్ గురించి వచ్చింది కాబట్టి. ఆయన ఏం చెప్పాడంటే, స్టార్టింగ్ నేను అంతా అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ సైన్ చేసే ముందు నా ఫుల్ నేమ్ చెప్పాను, రవికృష్ణ తోట అని. అది వినగానే అరే నువ్వు మా ఓడివే అనుకున్నాను ఇప్పటిదాకా, సరే మాట్లాడదాం అగ్రిమెంట్ సార్ అంటే ఒకసారి నేను డిస్కస్ చేసి మాట్లాడతానని చెప్పి ప్రాజెక్ట్ నుంచి బయటకు పంపించారని చెప్పాడు. చాలా హార్ష్గా అనిపించింది. మీరేం చెప్తారు అసలు, నిజంగా ఇలా ఉందా ఇండస్ట్రీలో ఒక కులానికి ఎక్కువ ప్రాధాన్యత? ఇండస్ట్రీలో అని నేను ఇండస్ట్రీని పర్టికులర్గా ఇలా తీసుకొచ్చి దాన్ని ఒక చోట కూర్చోబెట్టలేదు. మీకు సొసైటీలో అది ఉంది అంటే ఆ సొసైటీలో కూడా కొంతమంది ఆలోచనలో ఉంటుంది, అంతేనా? బేసికలీ కరెక్ట్. ఇండస్ట్రీలో ఉంది అంటే ఇండస్ట్రీలో ఎవరో ఒకరు, ఇప్పుడు ఆ రవికృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఈ మాట అన్నది ఒకళ్ళేగా, ఎవరో ఒకళ్ళేగా. సో అలాగా నేను అనేది ఏంటంటే అలా కొంతమంది ఉంటారు, అది ఈ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా ఉంటారు. నంబర్ 1. ఓకే. నంబర్ 2 ఏంటి అంటే రిజెక్షన్స్ ఆన్ దట్ బేసిస్ అనేది నేనైతే ఎప్పుడు ఫేస్ కాల. నేను అసలు ఆ సిచ్యువేషనే ఫేస్ కాలేదు. ఓకే. ఎందుకంటే నాకు వచ్చిన రోల్స్ ఏమైనా ఉంటే నా పాత సినిమా చూసి చేసిన రోల్స్ ఉన్నాయి. ఓకే. నేను అదే ఆలోచిస్తున్నా ఒకసారి, అసలు ఎప్పుడు కనీసం కనుచూపు మేరలో నాకు కనీసం రికలెక్షన్ కూడా లేదు ఎప్పుడు, ఈ బేసిస్ మీదనో లేకపోతే ఇందుకను అందుకను మనవాడు అనుకోలేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్. ఇంకో విషయం ఏంటంటే నేను పెరిగిన వాతావరణం కూడా నేను చాలా ఎక్స్పాన్సివ్ స్ప్రెడ్లో పెరిగా. అంటే
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను సెయింట్ తెరిసాస్ హై స్కూల్లో చదువుకున్నా. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఒక మంచి మా ఓల్డ్ సిటీలో పెరిగా నేను బేసిక్గా. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓల్డ్ సిటీలో పెరిగా. మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ టచ్లోనే ఉంటాం. అసలు ఎవరికి లాస్ట్ నేమ్ అంటాం, సర్నేమ్ అంటాం కదా, సర్నేమ్ అనేది మళ్ళీ మేము అమెరికాలో అప్లికేషన్ పెట్టేదాకా తెలియదు. ఓకే, వీడి సర్నేమ్ ఇది, నా సర్నేమ్ ఇది, నా సర్నేమ్ కూడా నాకు ఇదని తెలియదు. ఏది ఇంజనీరింగ్ అయిపోయి అమెరికాలో అప్లికేషన్ పెట్టే టైంకి నా లాస్ట్ నేమ్ ఇది అనుకుని పెట్టుకోవటం, అంటే దాని గురించి ప్రస్తావన తెచ్చుకొని పెట్టుకోవటం లిటరలీ అనమాట. సో నా స్కేల్ చాలా డిఫరెంట్, నా స్పాన్ చాలా డిఫరెంట్. లక్కీగా మా ఇంట్లో కూడా అలానే పెంచారు. సో మై వైఫ్ ఈజ్ అ గుజరాతీ బేసికలీ. ఓకే, నా ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీబడి. సో దెర్ ఇస్ నో లిమిటేషన్ యాజ్ సచ్. ఇంకా సినిమా వరకు వచ్చిందంటారా, నేను రావటం కూడా వచ్చినప్పుడు నేను బాగా ఒక కాన్ఫిడెన్స్ ఉంది యాక్టింగ్ మీద. నేను నీకు కావాలి, నీకు పనికొస్తాను, నీ కథలో పాత్ర అవుతాను అంటే ఎలాగైనా ఇస్తావు. నువ్వు ఏదో ప్రీసెట్ కండిషన్స్ పెట్టుకొని నాకు ఇవ్వట్లేదంటే అది నీ ప్రాబ్లం. నీ కథను నువ్వు అంత నమ్మలేదు. మీకు అర్థమవుతుందా? నా కథను నేను నమ్మి ఈ మనిషి ఎవరు, ఆ నటుడు, క్రాఫ్ట్స్మెన్, రైటరు, ఎవరైనా కావచ్చు, ఆ మనిషిని నేను పెట్టుకుంటే నా కథకి కరెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నేను వాడినే పెట్టుకుంటా. వాడు ఎవడైనా కావచ్చు. ఓకే, సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ దిస్ ఎండ్స్. నేను నీకు కావాలి అనుకున్నావు అనుకో, అంటే దాని అర్థం నువ్వు ఖచ్చితంగా కావాలనుకుంటున్నావు. నేను లేకపోయినా నడిచిపోద్ది అనుకుంటే అసలు నీ పాత్రకి నువ్వు ఇచ్చుకునేదంత, నువ్వు ఆ పాత్రకి ఇచ్చుకునే కన్విక్షన్ తక్కువ అని దాని అర్థం. అలా అని చెప్పి నన్ను తీసేసి ఇంకొకరిని పెడితే ఇంకా బాగా పండుతుంది అంటే అది మరీ మంచిది. దట్స్ యువర్ కాల్, యూ షుడ్ డూ ఇట్. నన్ను కాకుండా ఇంకొక అతన్ని పెట్టుకుంటే ఈ పాత్ర పండుతుంది, ఇంకొంచెం బాగుంటుంది అనుకుంటే అది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని. సో ఈ బేసిస్ మీద రిజెక్ట్ చేసేవాడు ఎవడైనా సరే వాడు దాన్ని అంత నమ్మనట్టు. అలాంటి వాళ్ళ దగ్గర చేయకూడదని బెటర్. అంతే కదా బ్రదర్, నువ్వు వాళ్ళే దాన్ని నమ్మలేదనుకో, నువ్వు చేసేది టైం వేస్టే. ఎప్పుడేమవుద్దంటే వాళ్ళు నిన్ను వచ్చి నువ్వు ఏదో ఒకటి దానిలో యాడ్ చేయి అన్నట్టు ఉంటుంది. యాడ్ చేస్తాం, కానీ నేను అదే అంటున్నా, వాళ్ళు నమ్మితే యువర్ దేర్. నేను ఒక్కోసారి అడుగుతాను కూడా డైరెక్టర్లు చేసినప్పుడు, సార్ ఇది అనుకుంటాను అంటే వై మీ అంట, నేనెందుకు అని. అంటే అడగాల్సిన అవసరం కానీ కొద్దిగా అతిగా మాట్లాడినట్టు అవుతుందేమో, అలా కాదు నా ఉద్దేశం. బట్ సార్ నన్నని ఎందుకు అనుకున్నారు ఒకసారి చెప్పండి అని. అంటే సో దట్ నాకేంటంటే వాళ్ళు అది చెప్తే నాకు అర్థం అవుతుంది మీకేం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు సుజిత్ ఉన్నారు కదా సాహోలో సుజిత్ నాతో ఒక మాట చెప్పారు. ఏంటంటే, అన్న ఈ సినిమాలో ఎక్కువ డైలాగ్స్ ఉండవు అన్న, మీకు ఎందుకు ఉండవంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరి క్యారెక్టర్స్ని, అందరి డైలాగ్స్ని పెట్టి నేను కథ నడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటుంది కదా, అవి అందరూ చాలామంది మాట్లాడాలి. ఓకే, ఇక్కడ నాకు మీరు హీరోయిన్కి ఒక ముళ్ళులా తయారవ్వాలి అంతే. అది మీరు కళ్ళతోటి చాలా చేస్తారు, అంటే మోర్ లైక్ ఒక వెటకారం కానీ ఒక సో హీస్ లైక్ ఐ విల్ వాంట్ యూ బికాస్ ఐ వాంట్ యూ టు డూ దిస్ వితౌట్ మెనీ డైలాగ్స్. అదొక రిక్వైర్మెంట్ అది ఆ పాత్రకి. సో నేను అన్నాను, అయ్యో ఎంత మాట సుజిత్, ప్లీజ్ మీరు ఇవ్వండి నాకు, అంటే ఐ వాంట్ టు డూ ఇట్. అసలే ఫస్ట్ సాహో ఓకే, కానీ అందులోనూ ఇంత క్లారిటీగా ఆయన రిక్వైర్మెంట్ చెప్పారు. నాకు డైలాగ్స్ లేకుండా కమ్యూనికేట్ చేయటం మీరు చాలా బాగా చేస్తారు, అది నాకు తెలుసు. సో ఐ వాంట్ యూ టు బీ దేర్. హౌ విల్ ఐ సే నో టు దాట్? నేను అడుగుతాను ఒక్కోసారి, ఎందుకు నన్ను ఎందుకు పెట్టుకోలేదని కూడా అడుగుతాను. అది కూడా ఉంది. సో ఏం లేదు బ్రో, కుదరలేదు, లేకపోతే నన్ను ఎందుకు పెట్టుకున్నావు అని కూడా అడుగుతాను. ఈ రెండు అడుగుతాను, ఎందుకంటే ఇట్ గివ్స్ మీ అ రీజన్. శంబాలలో ఆయన, సార్ నేను ఎందుకు అన్నా, సార్ నాకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి మీవి,
అవి చాలా ఎన్హాన్స్ చేస్తాయి నేను అనుకునే దానికి. ఓకే, సో సరే అయితే ఓకే, ఇందులో 2 ఫైట్లు ఉన్నాయి. నేను ఫైట్ల దగ్గర కొద్దిగా జాగ్రత్త పడండి, ఎందుకంటే దెబ్బలు తినేసి ఉన్నాం. తినే టైప్ కదా, కొట్టే టైప్ కాదు కదా. సో అబ్బా ఇప్పుడు నేను తినాలా అనే టైప్లో అనుకున్నాను. కానీ మీరే కొడతారు తర్వాత కొట్టడం గురించి కాదు, సేఫ్టీ ఏంటి, యాక్షన్ సీక్వెన్స్ ఎలా చేస్తారు, మీరు జాగ్రత్త పడతారా లేదా అనేది ఎప్పుడైనా ఒక సపోర్టింగ్ యాక్టర్కి సేఫ్టీ అనేది కొద్దిగా ఎంత లేదన్నా గేజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది అంటే బై డిజైన్. ఓకే, సో నాకు మనకు కొన్ని భయాలు కూడా ఉంటాయి కదా, అది వాళ్ళ ప్రమేయం కాదు, మనకి కొన్ని భయాలు ఉంటాయి ఎందుకుంటుగానే అనే టైప్లో. సో నేను కనుక్కుంటే ఆయన అన్నారు, మీకు ఫైట్ నచ్చితేనే చేద్దాం, అంటే ఫైట్ పక్కా కావాలి, మీరు రోల్ యాక్సెప్ట్ చేయడం అనేది మీకు నచ్చితేనే చేద్దరు కానీ అని. సో ఫైట్ చూపించారు నాకు, ఏది ఒక ఫైట్ అయితే చూపించారు. రాజ్ కుమార్ మంచిగా నీట్గా ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ చేసేసి మొత్తం డూప్స్ తోటి అన్నీ చేసేసి నేను వెళ్ళి చూశాను, వీడియో చూపించారు, సూపర్ అన్న. నాకు ప్రిపరేషన్ టైం దొరికింది అప్పుడు, సో ప్రిపేర్ అయ్యాం, అంత సింపుల్ అది. సో బట్ దెన్ నేను అనే పాయింట్ అంటే, ఆయన మీరే కావాలి లేకపోతే మిమ్మల్ని పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అనడానికి మనకి ఆటోమేటిక్గా ఒక ధైర్యం వస్తుంది, ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆయన నేను కావాలని అడుగుతున్నారంటే మనం గట్టిగా చేయాలనే నమ్మకం. సో అదే ఒక మీరు ఇందాక చెప్పినట్టు కాస్ట్ వల్లనో ఇంకో వాళ్ళనో ఒక 100 రీజన్స్ ఉండొచ్చు. ఆ 100 రీజన్లో ఏ ఒక్క రీజన్కి నేను కాదు నువ్వు కాదు నాకు ఇంకోటిగా ఎక్సెప్ట్ క్రియేటివిటీ, నాకంటే అతను బాగా చేస్తాడు, పండుతుంది, ఆ క్యారెక్టర్ లుక్ బాగుంటుంది అనుకుని చేస్తే సూపర్, అలానే చేయాలి కూడా. లేదంటే ఇంకేవో వేరే వేరే నేను మారుస్తున్నా అంటే అది నీ ప్రాబ్లం. అలాంటివి చేయకపోతేనే బెటర్. ఓకే, ఎందుకంటే సగం అయిపోద్ది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి సగం నమ్మకం లేదు, ఏదో పెట్టుకున్నాడు, అవి చాలా చిరాకు ఉంటాయి, నాకే చిరాకు ఉంటాయి. అబ్బా ఎందుకురా అన్న టైప్లో ఉండొచ్చు అది సిచ్యువేషన్. యాక్చువల్లీ ఇప్పుడు అది కూడా ఏదో సూపర్ పవర్స్ వచ్చినట్టు సూపర్ మ్యాన్ సూపర్ హీరోస్ ఉంటారు కదా, ఆ రేంజ్ లో ఫైట్ ఉంటుంది కళ్ళు తాగి కాంపౌండ్ లో. అందరూ ఊర్లో వాళ్ళు కళ్ళు తాగడం వల్ల వచ్చిందా పవర్ అనుకుంటారేమో. అంటే బేసిక్ గా వాడు కోపిష్టి అనేది చేశారు కదా, 1000 రెట్లు కోపం ఉంటే ఎలా ఉంటది? 1000 రెట్లు కోపం ఉంటే మనిషి ఎగురుతాడే. నాకు అది ఎస్పెషలీ వెనక్కి తిరిగి పాక్కుంటూ వస్తాను కదా, నాకు పూనకమే, ఈయన చీరేద్దాం అన్నట్టు వెళ్ళిపోయాను. లిటరలీ మజా వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ లాంగ్వేజ్ బేసికలీ. సో నేను రాజ్ కుమార్ గారికి చెప్పాను, సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి, భలే మజా వచ్చింది. నాకు ఇంత మంచి ఫైట్ మిగతా వాటిలో కూడా ఫైట్లు చేసాం కానీ ఇంత మంచి ఫైట్ అయితే నాకు ఎవరు ఇవ్వలేదు, చాలా చాలా థ్యాంక్స్. అంటే సార్ బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది సార్, ఓ సైక్ అనేది ఒకటి ఉంటుంది, మీరు చేశారు అది మాకు నచ్చింది, మేము మీకు అడ్జస్ట్ అయ్యేటట్టు మీకు ఎట్లా కావాలంటే అంటే సేఫ్టీ వైజ్గా అది ఇది అన్నీ చూసుకున్నారు, వాళ్ళు చూసుకున్నారు, నేను సో మజా వచ్చింది. అండ్ మళ్ళీ ఎక్కువ రోజులు చేయలేదు, అది 1 డేనే, 1 నైట్. ఓకే, వెళ్ళిపోవటమే అంతే. అది ప్రిపరేషన్కి ఉండే పవర్, అది క్లారిటీ మనం మాటల్లో అయిపోయింది అనుకోండి సార్, చేతల్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అది నేను చాలా నమ్ముతాను నేను అది. అందుకే అడుగుతా, ఏంట్రా ఎందుకు కావాలి నేను అని, లేకపోతే ఏంటి భయ ఎందుకు కావాలి, ఏంటి సార్ ఎందుకు కావాలి, 3 అడుగుతాను. అలాగే నేను డెలివరీ చేస్తా. ఒక్కోసారి ఇప్పుడు నాకు అలాని తిడతారు కూడా, డైరెక్టర్లు తిడతారు అప్పుడప్పుడు, నేను కొద్దిగా అటు ఇటు అయ్యాను అనుకోండి, ఏమైంది ఎందుకు చేయట్లేదు అప్పుడు తక్కువ మంది అవుతుంది నాకు అది. అంటే పొరపాటున ఒకసారి మనం పక్కెళ్ళిపోతాం కదా, గాడి తప్పినట్టు ఫీల్ అవుతాం కదా, అబ్బే కాతే అది చాలా ఇంపార్టెంట్ అది. సో టిల్ డేట్ అంటే ఇది మంచి విషయం అయినా కూడా మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేసినట్టు అడుగుతున్నాం, టిల్ డేట్ మీ మీద ఒక్క కాంట్రవర్సీ కూడా లేకపోవడానికి కారణం ఎందుకే? నేను కాంట్రవర్సీలో నేను దూరే రకం కాదు బ్రో. అంటే ఐఎమ్ నాట్, నేను ఒక మాట చెప్తా, మామూలుగా నా కాలేజ్ లైఫ్లో నేను ఎవరిని ఒక్కరి మీద కూడా కామెంట్ చేయలేదు బ్రో. వెన్నెలలో ఆ రోల్ వచ్చింది కానీ నా రోల్ చూసి మా వాళ్ళే షాక్ అయ్యారు, ఈడేంటి ఇలా చేస్తున్నాడు. సో ఐమ్ ఓకే. నాకు ఐ థింక్ ఐ ట్రై యాజ్ మచ్ టు బీ ఇన్ మై గేమ్ విచ్ ఇస్ యాక్టింగ్. సో ఐ డోంట్ వాంట్ టు, నేను గాసిప్లు కూడా పెద్ద ఎంటర్టైన్ చేయను బ్రదర్. పెద్ద నేనేమి
ఎప్పుడైనా ఎవరైనా గాసిప్ మాట్లాడారంటే అవునా అని చెప్పి పుసుక్కని వెళ్ళిపోతా తప్ప, అంటే వెళ్ళిపోవడం అంటే లైట్ తీసుకుంటా. ఐ విల్ నాట్ కంటిన్యూ ది కాన్వర్జేషన్. అదైతే ఉంది. సో ఓకే, నో కాంట్రవర్సీ ఇస్ గుడ్ బ్రదర్. సో వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ సార్? అంటే ఇప్పుడు టిల్ డేట్ ఇది నా సక్సెస్ అని మీరు దేని గురించి చెప్తారు? ఐఎమ్ ఏబుల్ టు యాక్ట్, దట్ ఈస్ అ వెరీ గుడ్ పొజిషన్. సక్సెస్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు అందరూ చిరంజీవి అయిపోతాం అనుకుంటాం కదా. సో ఆల్వేస్ ఇప్పుడు లైఫ్లో మంచి పాత్రలు పోషించాలో, లేకపోతే మన భుజస్కంధాల మీద సినిమా తీసుకెళ్లే లెవెల్లో నేను చేయగలగాలనేది ఉంటుంది, అది ఉంటుంది. సో బీయింగ్ అన్ అల్టిమేట్ యాక్టర్ వుడ్ బీ అ గ్రేటర్ సక్సెస్. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు ఒక్కోసారి వేరే యాంగిల్ చూద్దాం. చాలామంది మా ఫ్రెండ్స్, అరే నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేస్తున్నావురా, మేము మాత్రం ఇదేదో చేయాల్సి వస్తుంది అన్నప్పుడే, అంటే అది నేను సక్సెస్ వాళ్ళు ఫెయిల్యూర్ అని కాదు, అట్లా కాదు, వాళ్ళంతా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. మనం కొద్దిగా ఈ అన్సర్టనిటీస్ ఉన్న ఫీల్డ్ అయినా సరే, రేపొద్దున ఆపర్చునిటీ ఉంటుందో లేదో అన్న ఫీల్డ్ అయినా సరే, నాకు కావాల్సింది నేను చేస్తున్నాను. ఒకటి, దేవుడి దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల నన్ను పెట్టుకుని ఇన్ని రోజులు డైరెక్టర్లు కానీ, లేకపోతే భరిస్తున్న ఇండస్ట్రీ దయ వల్ల ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ డిఫరెంట్ రోల్స్ విచ్ ఐ ఎంజాయ్ పర్సనలీ, అండ్ దెన్ దే ఆల్సో ఎంజాయ్. అలా ఉండేటప్పటికి ఎప్పుడైనా సరే ఒకళ్ళు వచ్చి భలే చేసేపోయా నువ్వు అంటే, ఐ థింక్ మనం సెట్ అయిపోతాం మళ్ళీ. 1000 ఏనుగులు బలం టైప్లో, నెక్స్ట్ సినిమా ఏది రెడీ, నువ్వు నెక్స్ట్ తీసుకురా అబ్బాయి అన్నట్టు ఉంటుంది. సో ఐ థింక్ సక్సెస్ దేర్ ఈస్ గుడ్. ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ దట్ వే. బట్ ఐ వుడ్ వాంట్ ఆర్ ఐ వుడ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ సంతోష పెడుతూ మనం టైప్ కాస్ట్ అయితే బాగుంటుందని చాలా ఆనందం. అది చాలా టైప్ కాస్ట్ ఇంత ఎక్కువ వాడింది బహుశా ఈ ఇంటర్వ్యూనేమో. సక్సెస్ఫుల్గా అందరినీ సంతోష పెడుతూ టైప్ కాస్ట్ అయితే సూపర్. ఓకే, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ వాంట్ టు డూ. ఐ థింక్ దట్ ఈస్ ప్యూర్లీ మోర్. మీరు ఇప్పుడు పెద్ద రోల్స్, ఇంపార్టెంట్ రోల్స్ ఇంకా ఎక్కువ చేసుకుంటూ పెద్ద స్కేల్లో చేస్తే ఆటోమేటికలీ ఐ థింక్ దట్ ఈస్ మోర్ సక్సెస్ ఇన్ ఏమంటారు పొజిషనింగ్ వే. కానీ రోల్ ఇచ్చి ఆ రోల్ సరిగ్గా చేసి మంచి షాట్ ఇస్తే, డైరెక్టర్కి కావాల్సినట్టుగా షాట్ ఇచ్చి మనం ఆనందం పొందితే, ఆ రోజు సాయంత్రానికి నేను సక్సెస్ఫుల్ అని రాసుకుంటా. అది ప్రతిరోజు ఆల్మోస్ట్ మై టార్గెట్ ఇస్ దట్ యూ షుడ్ డూ ఇట్ బెటర్. అందుకే అన్ని రోజుల్లో కంటే సరిగ్గా చేయని రోజులు గుర్తుండిపోతాయి. నేను కొన్ని రోజులు సరిగ్గా యాక్టింగ్ చేయలేదు, ఒక రోజు ఏమైనా పంచుకుంటారా? వదిలేండి. అంటే పంచుకోవడానికంటే ఏం లేదు, బట్ బేసికలీ ఏదో ఒక కారణం చేస్తున్నావు. అంటే నాకు ఒంట్లో బాగాలేదా, లేకపోతే నువ్వు ఇన్ని రోజులు కష్టపడి 2-3 రోజులు కంటిన్యూస్గా నైట్ షూటింగ్లు చేసి నిద్ర లేకన అటు ఇటు నేను ఫాల్టర్ అయ్యాను. ఒక 2-3 సార్లు ఫాల్టర్ అయ్యాను. ఆ 2-3 రోజులు నాకు బాగా గుర్తున్నాయి, చాలా కొట్టొచ్చినట్టు అనమాట. సో ఐ థింక్ ద రిమైనింగ్ డేస్ ఆర్ ఐఎమ్ సక్సెస్ఫుల్. దీస్ డేస్ ఐ వాజంట్. సో ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దమ్. వదిలేయాలి, యాక్చువల్లీ పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళాలి. కానీ ఐ థింక్ ఐ విల్ టేక్ ఇట్. అందుకే పాత సంవత్సరం వదలొద్దు అన్నట్టు, పోయింది అనుకోవద్దు అన్నట్టు అన్నారు. కానీ అవి లెసన్స్, అవి లెసన్స్, అవి డెఫినెట్గా లెసన్స్. భయాలు ఆ భయం ఉండాలి ఒక ఆర్టిస్ట్కి. నేను ఆ భయం ఉండాలి. భయం మళ్ళీ నటనలో ఉండకూడదు, ప్రిపరేషన్లో ఉండాలి. ఆ భయం ఉంటే నువ్వు ప్రిపేర్ అవుతావు, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వే కింగ్, నువ్వే ఆ క్యారెక్టర్ కాబట్టి నువ్వే కింగ్. సో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం అండి, మనం న్యూ ఇయర్ గురించి ఎండ్ చేసుకునే ముందు. సో న్యూ ఇయర్ అంటే అందరి దృష్టిలో క్యాలెండర్ కొంతమంది ఏమంటారంటే ఏముంది క్యాలెండర్ మారుతుంది, కొత్త క్యాలెండర్, డేట్లు మారుతాయి, ఏమీ లేదు అని అంటారు. కొంతమంది ఏమో ఏదో ఒక తెలియని కొత్త ఎనర్జీ వస్తుంది, మళ్ళీ కొత్తగా మారుదాం, ఇక్కడ నుంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించాలి, ఇలాంటివి అంటూ ఉంటారు. మీరు ఎటువైపు ఉంటారు అసలు ఈ రెండిట్లో? అయ్యి బాబాయ్, అంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కాదు, కానీ ఇట్ ఇస్ ఆల్వేస్ పెద్దగా ఏం మారదు. అలా అని చెప్పి ప్రతిరోజు ముందుకు నడిచే రోజుని మనం అదే ఫీలింగ్ తోటి ఉంటే మనం ముందుకెళ్ళాం. బేసిక్గా పండుగలు ఎందుకు చేసుకుంటాం? ఏదో ఒక హై కలవడం, హై డెఫినెట్గా. అంటే ఎండ్ ఆఫ్ ది డే మన రొటీన్ లైఫ్లోంచి ఒక చిన్న ఆనందం, చిన్న ప్లేస్మెంటు,
ఓ సరదా. ఆ సరదా అంటే 10 మంది కలవాలి అనుకుంటే కూడా పండుగ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సంక్రాంతి అంటే మనం రోజు పని చేసుకుంటూ కూడా ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానీ వెయిట్ చేస్తూ ఉంటాం, అవునా? సో దీస్ ఆర్ దోస్ అప్స్ విచ్ యూ నీడ్, మనకి అవసరం అవి. ఒక హ్యాపీ న్యూ ఇయర్ అనేది, లేకపోతే ఉగాది అంటామా, లేకపోతే ఏదో మన గుజరాతీ వాళ్ళదో, లేకపోతే ఇంకా మరాఠీ వాళ్ళదో. మై పాయింట్ ఈస్ ఎట్ సమ్ పాయింట్ యూ నీడ్ దాట్ లిటిల్ ఎక్స్ట్రా అనమాట. ఆ టైం కోసం వెయిట్ చేస్తాం కాబట్టి అందరినీ, నిజం చెప్తున్నా, ఫోన్లో ప్రతిరోజు ఎలా ఉన్నా దీపావళికి మాత్రం అందరికీ హ్యాపీ దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్, మెరీ క్రిస్మస్ ఇవన్నీ వెళ్తా ఉంటే దాని అర్థం ఎంత ఆటోమేటిక్గా వెళ్ళినా కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుని సంవత్సరంలో 1-2 సార్లు ఆ మనిషితో మాట్లాడతామేమో. సో ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకని ఇవన్నీ అవసరం. మనం ఎంత పెద్దదో అసలు రెజల్యూషన్, ఆ రెజల్యూషన్లు కూడా బాగానే ఉంటాయి. నేను తిండి తిన్ను, ఐస్ క్రీమ్ తిన్ను అని ఒక 30 రోజులు రెజల్యూషన్ ఉందనుకోండి, మంచిదే. ఆ 30 రోజులు తినవుగా, పోనీ అటు ఇటు అయితే 20 రోజులు తినవు. సమ్ డే యూ విల్ నాట్ ఈట్, నో, which is okay. Resolutions are welcome. Yeah. Thank you, sir. Thank you so much for your valuable time. So I mean, thanks for having me on this one. Yeah. So మీరు కోరుకుంటున్నట్టు హ్యాపీయెస్ట్ టైప్ కాస్టింగ్ లో మీరు చాలా మందిని అలరించే క్యారెక్టర్స్ ఇక్కడ నుంచి పడాలని మేము కూడా కోరుకుంటున్నాం. I think one big thanks to Shambhala for that. Thanks to actually I think ఈ మొత్తం దాంట్లో ఆ బిట్టు మర్చిపోయాను. యుగంధర్ ముని గారికి బేసిక్గా ఆ ఆలోచనకి కానీ, లేకపోతే రాజ్ కుమార్ అలా తీసిన దానికి కానీ, లేకపోతే మిగతా సెట్ ఆఫ్ గేమ్లో కానీ, మొత్తం టీమ్ మెంబర్స్ కానీ, అండ్ ఆది సాయి కుమార్, బికాస్ I think he gave that room to everybody in the movie, and he wanted everybody to be together on this one. Okay, so I think that strength, and Sai Kumar garu ఒకసారి ఆయన నార్మల్లీ వాయిస్ ఇవ్వరు, అంటే ఏదో సినిమా నచ్చాలి అంట. సో సినిమా నచ్చిన తర్వాత కానీ ఆయన యూనో గాత్రం వాయిస్ ఐ డోంట్, అండ్ ఆయన వాళ్ళ అబ్బాయిదే అయినా సరే స్టోరీ నచ్చిన తర్వాతే ఆయన ఇచ్చారు బేసిక్. బట్ ఎప్పుడైతే ఆయనకి సినిమా నచ్చిందో, వాళ్ళ అబ్బాయి కృషి కనిపించిందో, ఐ మీన్ హార్డ్ వర్క్ ఎప్పుడూ ఉంటుంది, బట్ ఒక మంచి వెలుతురు కనిపించిందో, ఐ థింక్ హీ వెంట్ ఆల్ అవుట్. అండ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ సాయి కుమార్ గారిస్ గుడ్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ, హిస్ ప్రమోషన్, హిస్ లవ్ ఫర్ హిస్ సన్, ఎవ్రీథింగ్ పాజిటివ్. ఐ థింక్ దట్ హెస్ బీన్ స్ట్రాంగ్లీ దేర్, అండ్ అది అందరికీ పాజిటివ్ అయింది. సినిమా హిట్ అయితేనే మేము, లేకపోతే ఈ కాన్వర్జేషన్ కూడా నాకు తెలిసి ఆల్రెడీ ఉండకపోయి ఉండొచ్చు. సో అంత మంచి ఇది వచ్చినందుకు ఐ థింక్ శంబాలా, థ్యాంక్స్ టు యుగంధర్ ముని గారు కానీ, లేకపోతే సాయి కానీ, ఆది సాయి కుమార్ కానీ, సాయి కుమార్ గారు కానీ, అండ్ ఆల్సో ఆల్ ది టెక్నీషియన్స్ హూ హ్యాస్ డన్ దిస్ జాబ్. ఐ మీన్ సీరియస్లీ, రాత్రిలోప్పుడు చల్లు కానీ, ఐ మీన్ ఇంకా అది అందరి కష్టం, అందరి సినిమాల్లోనూ అవే కష్టాలు డెఫినెట్గా ఉంటాయి. బట్ ఐ థింక్ ఆడియన్స్ ఇంత హిట్ చేసిన ఆడియన్స్ కానీ, నాకు వచ్చే అసలు నాకు భలే ఫోన్ కాల్స్ వస్తున్నాయి గురు, 1 o'clock నైట్ 1 o'clock సినిమా చేసేది లేపు చెప్దావా అన్నట్టు ఉంది. పర్లేదు పడుకుంటాడేమో అని కూడా ఆలోచించుకుంటా, బట్ దే ఆర్ లైక్ ఓకే, ఇట్స్ ఓకే. లేస్తే బ్రో చాలా బాగుంది బ్రో, లేకపోతే రవి గారు చాలా బాగుంది అని చెప్పి ఇప్పుడు పెట్టేస్తాను అని చెప్పి పెట్టేస్తున్న రోజు ఐ వాజ్ అమేజ్డ్. చాలా చాలా ఆనందం వేసింది. సో ఐ థింక్ ఆన్ అ గుడ్ నోట్ ఆఫ్ 2025 అండ్ ఫ్యామిలీ మ్యాన్ ఒకటి రిలీజ్ అయ్యింది, హత్య రిలీజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. 2025లో ఏంటి ఏదో డల్గా ఉంది, ఏదో ఒకలా ఉండింది 2025 కొద్దిగా. బట్ ఐ థింక్ సినిమా పరంగా, సినిమా సక్సెస్ పరంగా, లేకపోతే వెరైటీ రోల్స్ రావటం, సినిమాలు బయటికి రావటం, అండ్ కొన్ని చేశాను అవి రిలీజ్ అవుతాయి ఇప్పుడు. సో దట్ వే నేను అనుకున్న ఆ టైప్ కాస్ట్కి దగ్గర అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సిస్టంలో, మన ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరినీ కోరుకుంటూ, ఐ థింక్ I would want to say happy new year to them as well. So 2025 high end ఇచ్చింది, ఇప్పుడు new hopes కూడా ఇస్తుంది 2026. Thank you so much, sir. Thank you so much for your valuable time. Thank you so much. That's all for now. This is Darshan signing off.